చెప్తున్నాను. ఒకసారి ఫీడ్‌బ్యాక్ చెప్పండి. ఎలా ఉంది? ఏంటి ట్రైనింగ్ అనేది మీకు జెన్యూన్‌గా చెప్పండి. మనం ఎవరికీ రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎవరిని చీట్ చేయాల్సిన అవసరం లేదు. ఉన్నది ఉన్నట్లు జెన్యూన్‌గా మనం చాలా వరకు కంప్లీట్ చేసాం. ఎలా ఉంది ట్రైనింగ్ ఎలా ఉంది? శివప్రసాద్ చెప్తారా మీరు? మీరు మంచి మీరు ఇచ్చే ఫీడ్‌బ్యాక్ అనేది నెక్స్ట్ స్టూడెంట్స్ కూడా యూజ్ అవుతది. అది. బాగుంది సార్. చాలా ఇంట్రెస్ట్‌గా ఉంది వినటానికి. ఈజీగా ఉంది. మీరు తెలుగులో చెప్పడం వల్ల మనకి ఈజీగా తొందరగా అర్థమవుతుంది. అలాగే నోట్స్ కూడా చాలా ఎక్కువ ప్రిపేర్ చేసి ఇచ్చారు. అవునండి. దానివల్ల మాకు కొంచెం బర్డెన్ తగ్గింది. మేము ప్రత్యేకంగా నోట్స్ ప్రిపేర్ చేసుకునే అవకాశం కూడా లేకుండా మనం చేసుకోవచ్చు. వీడియో మనకి ఎప్పటికప్పుడు అవైలబిలిటీ ఉండడం వల్ల ఏమైనా డౌట్ వస్తే వెంటనే చెక్ చేసుకోవచ్చు. అవును. దానివల్ల ఈజీగా ఉందండి. అంటే శాప్ అంటే ఏదో బయట చెప్పుకునేంత అలాగే ఏం లేదు. ఈజీ మెథడ్‌లోనే ఉంది. మీరు క్లియర్‌గా అర్థమయ్యేలా చెప్పినందుకు. ముందుగా మనకు అర్థమవుని భాషలో ఇంగ్లీష్‌లో చెప్పి భయపెట్టకుండా తెలుగులో చెప్పి క్లియర్‌గా అర్థమయ్యి ఇంగ్లీష్ కూడా ఎక్స్‌ప్లనేషన్ ఇవ్వడం వల్ల శాప్ అనేది కొంచెం వీకో మీద కొంచెం కమెంట్స్ వచ్చినాయి మాకు కూడా. బాగుంది సార్. ఓకే. థ్యాంక్ యూ అండి. యాక్చువల్‌గా ఏంటంటే బయట చాలా మంది ఎస్ఐపిని ఫస్ట్ భయపెట్టేస్తారు. చాలా కష్టం ఎవరికి అర్థం కాదని. మనం ఎన్ని కాన్ఫిగరేషన్ చేసాం. ఏదైనా ఒకటన్నా ఫెయిల్ అయిందా? నో సార్. ఆల్మోస్ట్ 70 క్లాసెస్ కంప్లీట్ చేసాం. 70-80 క్లాసెస్ కంప్లీట్ చేసాం. ఏమైనా ఫెయిల్ అయింది? ఏది ఫెయిల్ అవ్వలేదు. అన్ని సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ చేసాం. ఏది కాన్ఫిగరేషన్ ఏది కూడా ఫెయిల్ అవ్వలేదు. సో మిగతా కూడా ఫెయిల్ అవ్వండి. మాక్సిమం ఫెయిల్ అవ్వవు. సో మీరు చేసే మీ జాబ్ రావటం అనేది ఒకటండి. 100 మెంబర్స్ ఎస్ఐపి నేర్చుకుంటే 100 మెంబర్స్ జాబ్స్ కొట్టలేరు. ఒక 5 మెంబర్స్‌కో 10 మెంబర్స్‌కో వస్తాయి. ఎందువల్ల ఆ ఎఫర్ట్స్ పెట్టి వర్క్ చేసేవాళ్ళు అంతమందే ఉంటారు. మీరు అందరూ వర్క్ చేస్తే అందరూ కొడతారు. ఇప్పుడు 90 లాక్స్ ప్యాకేజ్ వచ్చింది ఆయనకి. పాపం ఆయన వేరే ట్రైనింగ్ వేరే మన దగ్గర జాయిన్ అవ్వకముందు వేరే చోట కూడా జాయిన్ అయ్యారు ఆయన. కాకపోతే ఆయన చెప్పిన కంటెంట్ కూడా బాగుందంట. మనం చెప్పింది బాగుంది. సార్ మనం చెప్పింది బాగా యూజ్ అయిందంట. ఆయన అదే చెప్పారు. సార్ నాకు మీరు చెప్పింది ఫస్ట్ క్లాస్‌గా యూజ్ అయింది సార్. అందుకే ఫస్ట్ మీకే ఇన్ఫార్మ్ చేశాను. ఇంటర్వ్యూ కూడా మీకే ఇచ్చాను అని చెప్పారు. తర్వాత వేరే ట్రైనర్ ఉన్నారంట. ఆయన వల్ల కూడా యూజ్ ఉంది సార్. అందువల్ల వాళ్ళకి కూడా నేను ఇంటర్వ్యూ ఇచ్చాను సార్. ఏదైనా ఆయన మీద ఉన్న మీ మీద ఎంత రెస్పెక్ట్ ఉందో ఆయన మీద కూడా అంతే ఉంది. అందువల్ల అని కూడా చెప్పారు. అది. సో ఆ వాల్యూ అంటే ఆ కష్టపడి హార్డ్ వర్క్ చేస్తే జాబ్ వస్తది. ఆయన 1.5 ఇయర్ నుంచి ఎన్ని ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యాడో. చార్టర్డ్ అకౌంటెంట్ ఆయన. అందువల్ల అంత ప్యాకేజ్ వచ్చింది. మామూలుగా అయితే 14 లాక్స్ 12 లాక్స్ వస్తుంది. హార్డ్ వర్క్ అండి. మేజర్ హార్డ్ వర్క్ చేస్తేనే మీరు సక్సెస్ అవుతారు. లేకపోతే సక్సెస్ అవ్వరు. ఇంకోటి మనం తెలుగులో చెప్తున్నాము, ఎక్స్ప్లెనేషన్ చెప్తున్నాము, నోట్స్ కూడా టైప్ చేసి మీకు చెప్తున్నాను. ఇప్పుడు O2C మొత్తం నోట్స్ తయారు చేసి ఇచ్చేసాను మీకు. అదే టైప్ చేస్తూ చెప్తే 1 అవర్ 1.5 అవర్ పడుతుంది. మీ టైం వేస్ట్. రెడీమేడ్ టెంప్లెట్స్ అనుకోండి, నాకు టైం సేవ్ అవుతుంది, మీకు టైం సేవ్ అవుతుంది, మీకు కంఫర్టబుల్గా ఉంటుంది. అది డౌన్లోడ్ చేసుకొని చదువుకోవటమే. ఇంటర్వ్యూ క్రాక్ చేసేస్తారు. అది. నెక్స్ట్ ఎవరు చెప్తారు? చెప్పండి. ఫాస్ట్‌గా చెప్పాలి. సార్ అశోక్ హియర్ సార్. చెప్పండి అశోక్ గారు. సార్ ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్ ఫర్ మీ. యాక్చువల్లీ దిస్ ఈస్ వెరీ యూస్ఫుల్. యాక్చువల్లీ నేను ఏంటంటే లాంగ్ బ్యాక్ నేను నేర్చుకున్నాను సార్. బట్ ఏంటంటే అప్పుడు అంత సీరియస్‌గా తీసుకోలేదు దీన్ని. ఇప్పుడు నాకు సిట్యుయేషన్స్ ఫేస్ చేయడం వల్ల దీన్ని సీరియస్‌గా తీసుకుంటున్నాను అనమాట. ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది సార్. మీరు ఏంటంటే ఏదైనా సరే క్లియర్‌గా అంటే లైక్ ఏంటంటే ఇంకా అట్టుపండు ఒలిచి నోట్లో పెట్టినట్టు అంత ఈజీగా అంటే అంత ఇదిగా ఇస్తున్నారు సార్. ఏదైనా సరే, ఏది చెప్పినా సరే చాలా ఇదిగా చెప్తున్నారన్నమాట. ఇది మాకు చాలా హెల్ప్‌ఫుల్ అవుతుంది అనుకుంటా. ఓకే. సార్. ఓకే. చెప్పండి. ఎక్స్‌పెక్ట్ చేసారా ట్రైనింగ్ ఇలా ఉంటదని? నేను యాక్చువల్లీ ఏంటంటే నేను యూట్యూబ్ ఛానెల్‌లో ఫాలో అయ్యాను. మీతో పాటు ఒక 5, 6 మెంబర్స్‌ది ఫాలో అయ్యానన్నమాట. బట్ ఏంటంటే ఇది నాకు చాలా బాగా నచ్చిందన్నమాట యాక్చువల్లీ ఈ క్లాసు. సో నేను మా ఫ్రెండ్ ఇద్దరం జాయిన్ అయ్యాం సార్. ఆ అబ్బాయి కూడా ఏంటంటే నేను ఒక రియల్ టైమ్ వర్క్ చేసి అతని దగ్గర నేనే పెట్టానన్నమాట అబ్బాయిని. S4 హనా కోసమని ఒక 20,000 అయితే 10,000 పే చేయించి. బట్ ఏంటంటే అక్కడ ఆ అబ్బాయికి నచ్చకపోవడం వల్ల మళ్ళీ ఇద్దరం అగైన్ ఇక్కడ మూవ్ అయ్యామన్నమాట. ఆ అబ్బాయి నేను కూడా అక్కడ అమౌంట్ వదిలేసి మళ్ళీ మీ దగ్గరికి వచ్చామన్నమాట యాక్చువల్లీ. ఇదైతే మాకు చాలా హెల్ప్‌ఫుల్ అవుతుంది సార్. ఇదంటే చాలా యూజ్‌ఫుల్ కూడా ఉంది.
బట్ మీరు చెప్పిన దానికి అట్లీస్ట్ మేము ఒక 70-80% హార్డ్ వర్క్ చేస్తే మీరు అన్నది డెఫినెట్లీ జాబ్ వస్తది. లేదంటే లేదు. మేజర్ హార్డ్ వర్క్ అండి. మేజర్ హార్డ్ వర్క్. ఐటీలో జాబ్ కొట్టాలంటే కొంతమంది 3 మంత్స్ 4 మంత్స్ బ్యాచ్ రన్నింగ్ లో ఉన్న వాళ్ళు కూడా కొట్టారు. కానీ కొంతమంది 1 ఇయర్ టైం తీసుకుంటారు. 1.5 ఇయర్ కొడతారు కొంతమంది. హార్డ్ వర్క్ అండి. హార్డ్ వర్క్ పైన డిపెండ్ అయి ఉంటుంది. నేను చెప్పిన కోర్స్ కంటెంట్ కంప్లీట్ గా మీరు నేర్చుకుంటేనే జాబ్ వస్తుంది, లేకపోతే రాదు. అది కూడా చెప్తున్నాను. కంప్లీట్ గా నేను ఏమైతే చెప్పాను ఇవన్నీ మీరు ప్రిపేర్ అయ్యి ఉండాలి, లేకపోతే జాబ్ రాదు. ఇంకోటి కూడా చెప్తున్నాను, ఈసీసీ నేర్చుకుంటే సరిపోతుంది. S/4HANA సపరేట్ నేర్చుకోవాల్సిన అవసరం కూడా లేదు. బట్ నేను మీకు వీడియోస్ ఇస్తాను, డోంట్ వరీ, S/4HANA వీడియోస్ ఇస్తాను. ఓకే, ఇంకా ఎవరు చెప్తారు చెప్పండి. థ్యాంక్ యూ అండి. ఎవరు చెప్పారు ఇంతకు ముందు ఫీడ్బ్యాక్? నేను అశోక్ గారు, థ్యాంక్ యూ సో మచ్. చూడండి, అశోక్ గారు వేరే చోట కూడా జాయిన్ అయ్యారంట. ఫీజు కూడా ఎక్కువే ఉంటుంది మన దగ్గర ఉన్న. అది ఎక్కువే. యాక్చువల్లీ ఏంటంటే నాకు టోటల్ 11 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది. నేను మీన్ వైల్ ఐటీలో కూడా వర్క్ చేసి మళ్ళీ బీపీఓకి వచ్చాను అనమాట. యాక్చువల్లీ నేను ఒరాకిల్ కన్సల్టెంట్ సార్ యాక్చువల్లీ విప్రోలో. బట్ ఏంటంటే కొన్ని ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల నేను అగైన్ బీపీఓకి వచ్చి టీసీఎస్ లో మూవ్ అయ్యాను అనమాట. బట్ ఏంటంటే అక్కడ ట్రై చేశాను, అక్కడ నాకు ఆపర్చునిటీ రాలేదన్నమాట, ఐటీలో ఇవ్వలేదు. సో అగైన్ నేను మళ్ళీ జాయిన్ అయ్యి మళ్ళీ ఫ్రెష్ గా ట్రై చేస్తున్నాను సార్ యాక్చువల్లీ. ఓకే అండి, ఓకే, ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సార్. లాస్ట్ టైం కూడా మీకు కాల్ చేశాను, యాక్సెంచర్ ఇంటర్వ్యూ వచ్చిందని. ఒకసారి మీకు గుర్తుందో లేదు, లాస్ట్ టైం కూడా నేను కాల్ చేశాను, యాక్సెంచర్ ఇంటర్వ్యూ వచ్చింది సార్, నాకు ప్రిపేర్ అవుతున్నానని. మీకు ఐడియా ఉందా లేదా లాస్ట్ టైం? ఈ మీన్ వైల్ మీ క్లాస్ అవుతుండగా ఒక 2 ఇంటర్వ్యూస్ ఇచ్చాను సార్. బట్ ఏంటంటే వాళ్ళు ఏంటంటే లైక్ లీడ్ పొజిషన్ కి చూస్తున్నారు అనమాట. నేను పెట్టింది ఏంటంటే ఓన్లీ 3 ఇయర్స్ మీద వెళ్తున్నాను అనమాట. లీడ్ పొజిషన్స్ కి చూస్తున్నారు అనమాట వాళ్ళు. ఓకే అదే సార్. ఓకే, అర్థమైంది. ఎనీవే, ఆల్ ది బెస్ట్ అండి. మీరు ఆల్రెడీ ఐటీలో ఉన్నారు కాబట్టి మీరు ఫాస్ట్ గానే జాబ్ కొట్టగలరు నేను అనుకుంటున్నాను. అదే సార్, అంటే లాంగ్ బ్యాక్ చేశాను అనమాట. ఒక 1 ఇయర్ లాంగ్ బ్యాక్ చేశాను. మళ్ళీ అగైన్ బీపీఓ ఎస్ఏబి ఎండ్ యూజర్ లో ఉన్నాను అనమాట ప్రెజెంట్. ఒకటండి, మీరు నిజం చెప్తున్నాను, మన దగ్గర ఉన్న కంటెంట్ మీకు ఎక్కడ దొరకదు. నేను ఛాలెంజ్ చేసి చెప్తాను. షూర్ సార్, 100% అదైతే నేను అగ్రీ. ఎందువల్ల అంటే మీకు చెప్పే ఈ కంటెంట్ వెనకాల 5 ఇయర్స్ హార్డ్ వర్క్ ఉందండి. 5 ఇయర్స్ హార్డ్ వర్క్ ఉంది. ఒక రోజుతో వచ్చింది కాదు ఇది. ఇన్ని కాన్సెప్ట్స్ ఎవరు చెప్పరు, అది కూడా చెప్తున్నాను. నేను చెప్పిన కాన్సెప్ట్స్ ఎవరు చెప్పరు. నేను చెప్పగా ఇంకా ఉంటాయి కాన్సెప్ట్స్. ఇలాంటి చెప్పుకుంటే ఇంకొక 100 కాన్సెప్ట్స్ చెప్పుకోవచ్చు. అన్నీ అవసరం లేదు, బట్ 1 or 2 కాన్సెప్ట్స్ మీరు అడిషనల్ గా నేర్చుకోవాలి. అవి ఏంటనేది కూడా నేను చెప్తాను, మీ క్లాస్ లో చెప్తాను. ఎందుకంటే ఈ మధ్యన కొంచెం ఇది ఒకటి అడుగుతున్నారు, ఎలక్ట్రానిక్ బ్యాంకింగ్ స్టేట్మెంట్ ఒకటి అడుగుతున్నారు. తర్వాత డిఎంఈ ఒకటి అడుగుతున్నారంట. డిఎంఈ అనేది యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు LSMW కూడా మీకు వీడియో ఇచ్చాను, చేసేసారు, శివప్రసాద్ గారు చేశారు. 10 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళని ఇన్వాల్వ్ చేస్తారు వాటిలో కొన్నిట్లో. డిఎంఈ, ఈ కోపా అవన్నీ అవసరం లేదు. కోపా ఏంటంటే 10 years ఎక్స్పీరియన్స్ మినిమం ఉన్నవాళ్ళు. కోపా ఒకటి పెట్టకూడదు అసలు రెజ్యూమ్ లో. కోపా ఏంటి, కంట్రోలింగ్ లో చాలా హార్డ్ సబ్జెక్ట్, అది లెంతీ కాన్సెప్ట్ అనమాట, కోపా అంటారు. అంటే మీకు నాలెడ్జ్ ఉందా లేదా అంటే, మీకు కాన్ఫిగరేషన్స్ నేర్చుకునేంత వరకు మీరు నేర్చుకుంటారు. కొన్ని నేర్చుకోలేనివి కొన్ని ఉంటాయి. అవి ఏం చేయాలి, థియరిటికల్ గా ప్రిపేర్ అవ్వాలి. థియరిటికల్ గా ఇప్పుడు డిఎంఈ ఉంది, డిఎంఈ గురించి అడగచ్చు, డిఎంఈ ఈజీనే, బట్ థియరిటికల్ గా కొంత నాలెడ్జ్. కోపా ఉంది, కోపా అనేది కంట్రోలింగ్ సపరేట్ గా, అంటే అవన్నీ అడగరు. ఒకవేళ అడిగితే కనుక మీకు అడిషనల్ నాలెడ్జ్ అనమాట. థియరిటికల్ గా ఒక 10 points, కోపా ఒక 10 points, డిఎంఈ ఒక 10 points. అలా ప్రతి సబ్జెక్ట్ కి సంబంధించి ఒక 10 points నేర్చుకుంటే ఈజ్ ఎనఫ్. ఇంటర్వ్యూ క్రాక్ చేస్తారు. మిమ్మల్ని కాన్ఫిగరేషన్స్ లైవ్ లో చేయమని చెప్పరు కదా. మళ్ళీ మీ జాబ్ లోకి వెళ్తే మళ్ళీ మీకు వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇచ్చే వర్క్ అంతా మళ్ళీ వేరేగా ఉంటుంది. డైరెక్ట్ గా డిఎంఏ ఎవరు, కోపా ఎవరు, మోర్ దాన్ 10 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళే కోపాలో ఇన్వాల్వ్ అవుతారు. అట్లా ఉంటుంది. ఇప్పుడు మన దగ్గర జ్యోతి మేడం ఉన్నారు, ఈ ప్రీవియస్ బ్యాచ్ 24 lakhs ప్యాకేజ్ వచ్చింది ఆవిడకి. మరి 24 lakhs ప్యాకేజ్ వచ్చింది కదా, ఆవిడ ఏం చేస్తున్నారు, జిఎల్ క్రియేషన్స్ అంటే వాళ్ళు చేసేది. జిఎల్ బ్యాచ్ మాస్టర్ డేటా టీమ్ లో వేసారు ఆవిడని. LSMW మీద ఒకటే వర్క్ చేస్తారు ఆవిడ. ఇంకెందుకు మరి, ఇవంతా నేర్చుకున్నారు కదా, ఎందుకు మరి ఇవన్నీ మిగతా కాన్సెప్ట్స్ అన్ని ఎందుకు? ఎందుకంటే మీకు కాన్ఫిగరేషన్ అంటే ఏంటి, అవుట్పుట్ అంటే ఏంటి, ఏమైనా ఎర్రర్ ఫామ్ అయితే ఎలా చేయాలనేది ఒక క్లారిటీ రావాలి. దానికోసం మీరు నేర్చుకుంటున్నారు. బట్ మీరు వర్క్ చేసేది అకౌంట్ పేయబుల్, అకౌంట్ రిసీబుల్, విత్ హోల్డింగ్ ట్యాక్స్, డన్నింగో, లేకపోతే అసెట్ అకౌంటింగ్, ఏదో ఒక దాంట్లోనే చేస్తారు, అన్నింటిలోనే చేయరు కదా. అట్లా ఉంటుంది. కానీ జాబ్ లోకి వెళ్ళిన తర్వాత ఒక 6 months చాలా ప్రాబ్లం గా ఫేస్ చేస్తారు. అంటే మన దగ్గర ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళు నాలెడ్జ్ ఉంటుంది, మేనేజ్ చేస్తారు. కానీ కొంతమంది కొంచెం స్ట్రగుల్ ఫేస్ చేయడానికి ఛాన్స్ ఉందని చెప్తున్నాను. ఎందుకంటే మీకు విషయం చెప్తానండి, కొంతమంది కాల్ చేస్తారు, నాకు జాబ్ వచ్చింది సార్ ఇన్ఫోసిస్ లో, నా ఎస్ఐబి ట్రైనింగ్ తీసుకోవాలనుకుంటున్నా అని చెప్తారు ఎవరో ఫోన్ చేసి. అదేంటి ట్రైనింగ్ తీసుకోకుండా జాబ్ రావడం ఏంటంటే, బ్యాక్ డోర్ అని చెప్తారు. బ్యాక్ డోర్ ప్రాక్సీ చెప్తాడు. అక్కడికి వెళ్ళి ఆడేం చేయలేడు.
అంటే ఏమీ తెలియదు. మీకు సబ్జెక్ట్ నేర్చుకున్నారు కాబట్టి ఎలా చేయాలి, ఎలా రిటర్న్ అవ్వాలనేది మీకు ఒక ఐడియా ఉంటది. సో దానివల్ల మీరేంటంటే సక్సెస్ అనేది కొంచెం ఈజీగా ఉంటది. కాకపోతే ఒక 1 ఆర్ 3 మంత్స్ కొంచెం స్ట్రగుల్ ఫేస్ చేస్తారు. అంతే. అంతకుమించి ఏముండదు. ఫ్రెషర్‌గా వెళ్లారనుకో, ఫ్రెషర్‌గా జాబ్ కొట్టారనుకోండి హ్యాపీ. వాళ్ళకి ఇంకా ఫుల్ హనీమూన్ పీరియడ్ అన్నమాట. అలా ఉంటది వాళ్ళకి. ఫ్రెషర్‌గా జాబ్స్‌లో ఏమంటారు లైట్ తీసుకుంటారు చాలా మంది. ఫ్రెషర్‌గా జాబ్ కొట్టారంటే ముంబైయో, చెన్నైయో వెళ్ళిపోయి జాబ్ కొట్టారంటే హైదరాబాద్‌లో కూడా చాలా ఉంటాయి వేకెన్సీస్. జాబ్ కొట్టారంటే ఇంకా లైఫ్ మామూలుగా ఉండదు. మనం చెప్పిందే మళ్ళీ వాళ్ళు కూడా చెప్తారు. అది. ఓకే. చెప్పండి ఇంకెవరు చెప్తారు? ఫాస్ట్‌గా చెప్పాలి. చెప్పాలండి. రమణి గారు ఉన్నారా? యాహ్! సార్. చెప్పండి మేడం. ఎలా ఉంది మీ ట్రైనింగ్? యాహ్! సార్. వాళ్ళు చెప్పినట్టు నిజంగా అంటే ఈజీగా ఉంది అర్థం చేసుకోవడానికి. ఫస్ట్ ఏమైనా డౌట్ అడగాలంటే కూడా అంటే కొన్ని క్లాసెస్‌లో మనకి భయమేస్తది. అంటే ఇది అడిగితే ఏమనుకుంటారో, ఇది అడగాలో లేదో, మళ్ళీ టీమ్ ఉంటారు కదా! అంటే వాళ్ళు ఇంగ్లీష్‌లో చెప్పడం వల్ల కూడా మనకి వాళ్ళు చెప్పినట్టు మనకు కొంచెం భయమొస్తది. సో, దానివల్ల కూడా ఏమన్నా అడగాలన్నా కూడా అడగాలా వద్దా? కొంచెం డౌట్స్ అనేది ఉంటది. మీరు గ్రూప్ క్రియేట్ చేశారు. అట్‌లీస్ట్ అంటే మీరు అవైలబుల్ లేకపోయినా మేము ఇంటర్నల్‌గా డిస్కస్ చేసుకొని ఆ డౌట్స్ క్లియర్ చేసుకోవడానికి. సో, అది కూడా కొంచెం హెల్ప్ అవుతుంది. అంటే గోయింగ్ ఫార్వర్డ్ గూడా ఒకవేళ మీరు చెప్పినట్టు మీరు అవైలబుల్ లేకపోయినా గూడా మేము అంటే ఒకళ్ళకొకళ్ళు హెల్ప్ చేసుకొని అది మాకు చాలా హెల్ప్‌ఫుల్‌గా ఉంది. అంటే మీ ఒక్కళ్ళే మీరే చెప్పాలి అని కాకుండా మీరు మా ద్వారా గూడా మేము హెల్ప్ చేసుకునేటట్టు మీరు అది ఒక ఆప్షన్ అవైలబుల్ అంటే మాకు ప్రొవైడ్ చేశారు. ఒక గ్రూప్ క్రియేట్ చేసి అలా పెట్టడం. అండ్ మీరు మమ్మల్ని ట్రాక్ చేస్తున్నారు గూడా. అంటే మీరు చేస్తున్నారా లేదా? సో, అది కూడా చాలా యూజ్‌ఫుల్‌గా ఉంది. అంటే రికార్డింగ్‌కి వెళ్ళినా గానీ ఏదైనా డౌట్ ఉంటే మళ్ళీ మనం చెక్ చేసుకోవచ్చు. మీరు అవైలబిలిటీ ఇచ్చారు. ఓకే. ఎక్స్‌ప్లోర్ చేసారా నేను ట్రైనింగ్ ఎలా కూడా ఉంటదని? లేదు సార్. అంటే ఇంతకుముందు నేను కూడా వేరే వాళ్ళ ఫ్రెండ్ ద్వారా వీడియోస్ వేరే తీసుకున్నాను. అవి ప్రిపేర్ అయ్యాను కానీ ఎలా అంటే నేనే మొత్తం నోట్స్ నేనే ప్రిపేర్ చేసుకునేదాన్ని. సో, అలా నోట్స్ ప్రిపేర్ చేసి అంటే యాక్సెస్ కూడా లేదు గదా! సో, వాళ్ళ వీడియో నుంచే మళ్ళీ స్క్రీన్ షాట్స్ తీసుకొని పెట్టుకొని అలా అంటే చాలా టైం దానికే అయిపోయేది. ఇప్పుడేంటంటే మీరు యాక్సెస్ ఇదంతా ఇచ్చారు కాబట్టి కొంచెం ఏమన్నా ఉన్న మెయిన్ పాయింట్స్ అన్నీ అవి ఒక్కటి చూసుకొని మనం ఫాలో అవ్వుకుంటూ వెళ్ళిపోవచ్చు ఆ పాత్ ద్వారా. ఓకే. చాలా యూజ్‌ఫుల్‌గా ఉంది సార్. ఓకే అండి. థాంక్ యూ సో మచ్. యాహ్! థాంక్ యూ సార్. మెయిన్ మన దగ్గర జాయిన్ అయ్యే వాళ్ళంతా కూడా ఫస్ట్ ఎలా ఉంటుందంటే ఐటీ ట్రైనింగ్ తీసుకోవాలనుకున్న వాళ్ళు ఫస్ట్ హైదరాబాద్ వెళ్ళిపోవాలి. అక్కడికి వెళ్ళిపోయి ఇన్‌స్టిట్యూట్‌లో జాయిన్ అవ్వాలనుకుంటారు. 30,000 చార్జ్ చేస్తారు అక్కడ. తర్వాత మళ్ళీ మెయింటెనెన్స్ మంత్లీ ఒక 10,000 మినిమమ్ మెయింటెనెన్స్ ఉంటది. ఇంకోటి మనం ఏంటంటే అట్‌లీస్ట్ వీక్లీ ఒక 5-6 క్లాసెస్ అన్నా తీసుకుంటున్నాం. అక్కడ అలా కాదు. ఎప్పుడో వాళ్ళకి ఫ్రీ ఉన్న టైంలో వచ్చి చెప్పెళ్తుంటారు. అలా 6 మంత్స్ చెప్తారు. ఇవే కాన్సెప్ట్స్ 6 మంత్స్ చెప్తారు మినిమమ్. సో ఏమవుతుంది మెయింటెనెన్స్ 6 మంత్స్ కంటే మంత్లీ 10,000 మినిమం తీసుకున్నా 60,000 అవుతుంది. ఇన్స్టిట్యూషన్ ఫీజు ఒక 30,000 టోటల్‌గా 1,00,000 అవుతుంది ఎస్ఏపీ కంప్లీట్ అయ్యేసరికి. మీరు అడగొచ్చు సార్ మీరు ఎందుకు సార్ తక్కువ అమౌంట్ చెప్తున్నారంటే అందరికి జాబ్స్ రావు కదా పాపం. కొంతమందికి వస్తాయి కొంతమందికి రావు. ఎందుకు తీసుకోవాలి అనేది మెయిన్ కాన్సెప్ట్. నంబర్ 1. నంబర్ 2 ఏంటంటే మనకు అప్పుడు ఆఫీస్ మెయింటెనెన్సెస్ అవేమి ఉండవు. ఇప్పుడు హైదరాబాద్‌లో ఇన్స్టిట్యూట్ పెట్టామంటే మంత్లీ 1,00,000 మెయింటెనెన్స్ రెంట్ పే చేయాలి. ఇంకొక 1,00,000 మెయింటెనెన్స్ ఉంటుంది. అంటే ఆల్మోస్ట్ ఒక 2,00,000 మెయింటెనెన్స్‌కే పోతది. సో అదేం మనకు లేదు కదా! అందువల్ల మనం తక్కువ అమౌంట్‌లో చెప్తున్నాను. నాకు ఇన్వెస్ట్‌మెంట్ ఏముంది? నా సబ్జెక్టు, నా ల్యాప్‌టాప్ అండ్ ఇంటర్నెట్ కనెక్షన్ అంతే కదా! అందువల్ల తక్కువలో చెప్పగలుగుతున్నాం. కానీ తక్కువలో చెప్పాడంటే ఏదో ఉందని కూడా అనుకుంటారు. బట్ మనమేం చేయలేము అది. కొంతవరకైతే ఎందుకంటే నాకు బర్డెన్ బాగా ఇప్పుడు ఇంత సబ్జెక్ట్ చెప్పాలంటే చాలా బర్డెన్ అనిపిస్తది. ఇంత సబ్జెక్ట్ చెప్పాలంటే. సో అందువల్ల ఏంటంటే అట్‌లీస్ట్ నెక్స్ట్ బ్యాచ్ నుంచి అన్నా ఒక 50,000 అట్లా చార్జ్ చేద్దాం అనుకున్నాను. ఎందుకంటే ఇంత సబ్జెక్ట్ చెప్తూ మరీ తక్కువ అమౌంట్ చెప్పడం కూడా కరెక్ట్ కాదు. అలా కూడా ఉంటది. అందువల్ల కొంచెం అట్‌లీస్ట్ ఒక 5,000 ఇంత ఇచ్చేద్దాం అనుకుంటున్నాను. చూద్దాం మేబీ నెక్స్ట్ బ్యాచ్ నుంచి ఎలా ఉంటదనేది. ఈ 10,000 పే చేయడానికే చాలా ప్రాబ్లమ్ అంటారు మళ్ళీ. మీ బ్యాచ్‌లో కూడా ఒక పర్సన్ ఉన్నారు. పే చేయలేదు ఇంకా ఆయన. నేను డైలీ కాల్ చేస్తున్నాను ఆయనకి. ఏం చేయాలి చెప్పండి? క్లాసెస్ వింటున్నారు మళ్ళీ. నేమ్ మెన్షన్ చేయను. ఎందుకంటే వాళ్ళని మనం ఇన్సల్ట్ చేయడం కరెక్ట్ కాదు కదా గ్రూప్‌లో. అది ఓకే. నెక్స్ట్ ఎవరు చెప్తారు? ఫాస్ట్‌గా చెప్పండి. నేను యాక్చువల్‌గా ఈ క్లాస్ జాయిన్ అవ్వకముందు మీ వాయిస్ వినిపించట్లేదు. మౌనిక గారా కొంచెం గట్టిగా మాట్లాడండి.
ఐ హ్యావ్ థ్రోట్ ఇన్ఫెక్షన్. క్లాస్ జాయిన్ అవ్వకముందు నేను ఇంకొక ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యాను సార్. జాయిన్ అయ్యి దే ఛార్జ్ మోర్ దెన్ 20,000 ఛార్జ్ చేశారు వాళ్ళు. అంతేకాదు సాఫ్ట్వేర్ కూడా తీసుకున్నారు, ఇంకా ఏమని చెప్పి తీసుకున్నారు. బట్ నేను జస్ట్ సరే నేను 1 వీక్, నేను 2 వీక్స్ నాకు టైం ఇవ్వండి, నేను డెమో క్లాసెస్ జాయిన్ అవుతాను అంటే క్లాస్ ఎలా ఉంది అంటే ఏదో స్లైడ్స్ ఇస్తారు సార్, చెప్పేస్తారు. ఈవెన్ నాకు ఆ కంపెనీ క్రియేషన్ కూడా చేయడం రాలేదు. ఐ స్ట్రగుల్ లాట్ అనమాట. ఆ తర్వాత నేను మీ వీడియోలు చూసుకొని మళ్ళీ మీ వీడియోలే చూసేదాన్ని చివరికి. ఆ వీడియో చూసి మళ్ళీ కంపెనీ క్రియేషన్స్ అవన్నీ చేసేదాన్ని. నాకు అసలు ఆ 2 వీక్స్ క్లాస్ విన్నానే కానీ ప్రతిదాన్ని మళ్ళీ మీ దగ్గరికే వెళ్ళి మళ్ళీ మీ వీడియోసే చూసి మీరే, అంటే నేను కొట్టగానే ఫస్ట్ మీదే వచ్చేదన్నమాట. వెంటనే ట్రై చేయగానే అదే యూట్యూబ్లో వెంటనే మళ్ళీ ట్రై చేస్తే అసలు ఇప్పటికి వచ్చేసరి నాకు మ్యాక్సిమం డౌట్స్ చాలా రేర్గా వచ్చింది సార్, 1-2 డౌట్స్. ఎందుకంటే మీరు ఇచ్చిన వీడియో ప్రతిదీ చెక్ చేసుకొని నాకు మిస్టేక్స్ వచ్చినాయి. నేను మళ్ళీ వీడియో ఒకసారి చూసుకొని మళ్ళీ అదే కాన్ఫిగరేషన్స్ కరెక్ట్గా చేసాను ట్రై చేసేసరికి నాకు మళ్ళీ మిస్టేక్ వచ్చేది కాదు. ఎందుకంటే చాలా క్లియర్గా అంతే కదా సార్. యూజువల్గా నోట్స్ ఎలా ఇస్తారంటే ఎవరన్నా నార్మల్గా ఇప్పుడు కంపెనీ క్రియేషన్ ఎందుకు చేస్తాం, కంపెనీ కావాలి అందుకే క్రియేట్ చేస్తాం అని చెప్పేసి కాన్ఫిగరేషన్ చెప్పేస్తారు. అసలు ఎందుకు క్రియేట్ చేస్తాం, ఏంటి దాని ఇంపార్టెన్స్ అని ఏమీ చెప్పరు. ఓన్లీ జస్ట్ ఇప్పుడు కంపెనీ క్రియేషన్ అంటే ఒక్క అబ్రివేషన్ చెప్పి వదిలేస్తారు. కానీ ఎప్పుడైతే ఈ క్లాస్లో జాయిన్ అయ్యానో ప్రతిదీ చాలా వరకు యాక్చువల్లీ మనం నెక్స్ట్ ఇప్పుడు ఈ క్లాస్ వినేసాక నేను నెక్స్ట్ ఇంకొక 1-2 వీక్స్ తర్వాత కూడా ఒకసారి నోట్స్ చదివినా నేను నోట్స్ చదివినా అది అర్థమవుతుంది. ఒకసారి ఆ రోజు ఇది చెప్పారు కదా LSMW అంటే ఇది కాదా అది కాదా అని నాకు ఒక ఐడియా వస్తుంది సార్. అంత క్లియర్గా ఈవెన్ క్లాస్లో కూడా అంతే క్లియర్గా చెప్తారు మీరు. ఆ విషయంలో మాత్రం నేను చాలా యూస్ఫుల్ అయింది ఇది. ఓకే, థ్యాంక్ యూ అండి. అక్కడ ఎంత పే చేశారు మీరు మౌనిక గారు? అక్కడ ఎంత పే చేశారు ఇన్స్టిట్యూషన్లో? పే చేయలేదు సార్, 3,000 పే చేశాను. బట్ ఫీజు అంతా కలిపి 23,000 సార్. 20,000 ఫీజు, 1,500-1,600 ఏమో దానికి ఇన్స్టాలేషన్కి. ఈవెన్ ఇన్స్టాలేషన్ కూడా 1,800-1,500 తీసుకున్నారు సార్. తర్వాత ఇంకో దానికి ఏదో మెటీరియల్ అని చెప్పి ఇంకో 1,000 తీసుకున్నారు. ఆ 2,000-3,000 పే చేశాను సార్. నిజంగా అసలు నాకే అనిపించేది అసలు వాళ్ళు చెప్తున్నారు కానీ చాలా డౌట్స్ వచ్చాయి. ఆ డౌట్స్ కూడా మళ్ళీ కాల్ చేయండి మళ్ళీ చెప్తానన్నారు కానీ అసలు నాకు ఒక వచ్చేది కాదు సార్. అసలు ఏదో చెప్పేస్తున్నారు, అయిపోయిందా బ్యాచ్ అన్నట్టే ఉండేది. మాక్సిమం అండి బయట ఫస్ట్ జాయిన్ అవుతారండి, ఏదో ఒక ఇన్స్టిట్యూషన్లో జాయిన్ అవుతారు. తర్వాత జాయిన్ అయిన తర్వాత యూట్యూబ్లో సెర్చ్ చేస్తారు. మనది యాక్చువల్గా తెలుగులో ఏంటంటే ట్రెండింగ్లో ఉందన్నమాట. హైయెస్ట్ వ్యూస్ వచ్చేటటువంటి ఛానల్ మన తెలుగులో. అందువల్ల ఏమవుతుందంటే మన ఛానల్ని ఎక్కువ ఫాలో అవుతారు అనమాట చాలా వరకు. మీరు SAPలో ట్రైనింగ్ తీసుకునే తెలుగు వాళ్ళే కాదు, మీకు నమ్మరు, కొంతమంది నాకు ఆఫ్రికన్ కంట్రీస్ నుంచి కూడా, అంటే US, UK, కెనడా ఇవన్నీ కామన్. ఇప్పుడు వీళ్ళ నుంచి స్టూడెంట్స్ ఉంటారు మన దగ్గర. ఆఫ్రికన్ కంట్రీస్ నుంచి కూడా కాల్స్ వస్తాయి ఒక్కొక్కసారి మాకు. ఎందువల్ల ఆఫ్రికన్ కంట్రీస్ నుంచి కూడా ఎందువల్ల వస్తాయి కాల్స్? ఎందువల్ల అంటే కొంతమంది వీళ్ళు ఉంటారు అక్కడ బ్లాక్గా ఉంటారు కదా, వాళ్ళు కూడా కాల్ చేస్తుంటారు, మాకు ఇట్లా ప్రాజెక్ట్ ఉంది ఏమైనా హెల్ప్ చేయండి అని చెప్తున్నా. ఒక ఆయన నాకైతే బ్యాంక్ నుంచి పేమెంట్ పిక్ అవ్వట్లేదు, APP ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్లో పేమెంట్ పిక్ అవ్వట్లేదు, నాకు ఆల్మోస్ట్ 100 టైమ్స్ కాల్ చేశారు. నాకు డౌట్ వచ్చింది, మీ ఓన్లీ APPలో పేమెంట్ ఒక్కటే పిక్ అవ్వట్లేదు అని అడుగుతున్నాడు ఏంటని నాకు డౌట్ వచ్చింది. తర్వాత చూస్తే నాకు అర్థమైంది అదేదో మాఫియా టైప్ ఉంటారు. ఇప్పుడు వేరే బ్యాంక్ అకౌంట్ నుంచి వీడు మనీ తీసుకుంటే ఏం చేస్తాం, మనం ఏం చేయలేం కదా, అట్లా కూడా జరుగుతాయి అనమాట. తర్వాత నాకు డౌట్ వచ్చి నేను KYC చేశాను అనమాట. నేను స్కామ్ చేస్తుంటారు కొంతమంది, అలాగే ఏమైనా చేస్తున్నారేమో డౌట్ వచ్చింది. అంటే అంతవరకు రీచ్ అవుతున్నాయి వీడియోస్ అనేవి, అది మేజర్గా. ఎందువల్లంటే కంటెంట్ బాగుంటుంది, మనది క్లారిటీ ఉంటుంది, అర్థమవుతుంది. ఇంకోటి కొంతమంది ఏంటి సార్ మీ వాయిస్ కూడా కొంచెం క్లారిటీగా అర్థమవుతుంది సార్, అది కూడా ప్లస్ అని చెప్తారు. అది కూడా అవ్వచ్చు మేబీ, అట్లా అనమాట. ఓకే, నెక్స్ట్ ఎవరు చెప్తారు? హాయ్ సార్, గుడ్ మార్నింగ్. హాయ్ ఆల్, గుడ్ మార్నింగ్. నా పేరు వెంకటలక్ష్మి. మీరు చాలా క్లియర్గా చెప్తారు సార్, అంటే టాపిక్ వైజ్ చెప్తారు, అన్ని కవర్ చేస్తారు. మీరు ఫస్ట్ బేసిక్ ఇంతే, ఇదే దీని మీనింగ్ ఇది ఇలా ఉంటుంది అని మీరు
కొంచెం ఫియర్ని అవాయిడ్ చేస్తారు మాకి. అంటే మామూలుగా అయితే బయట వినే ఇన్స్టిట్యూషన్స్లో చెప్పేదాన్ని మనకి దాని మీనింగ్ అంత ఎక్స్ప్లెనేషన్ ఇవ్వరు. వాట్ ఈస్ వాట్, ఇది ఎందుకు చేస్తాము, ఎలా చేస్తాము, దీన్ని చేయడం వల్ల ఎక్కడ ఎఫెక్ట్ అవుతుంది, ఏ రీజన్తో చేస్తాము, ఏ పర్పస్తో చేస్తాము అనేది అంత క్లియర్గా ఉండదు. వాళ్ళు మెటీరియల్ ఇచ్చి అందులో చదువుకోమని కాన్ఫిగరేషన్ మాత్రమే వాళ్ళు కవర్ చేసుకుంటూ పోతారు. అలా కాకుండా మీరు ముందుగానే మీరు అంతా స్లైడ్స్ ప్రిపేర్ చేసి ఎక్స్ప్లెయిన్ చేసి మా టైం సేవ్ చేస్తున్నారు, యాజ్ వెల్ యాజ్ మీ టైం కూడా చాలా సేవ్ అవుతుంది దీనివల్ల. ప్లస్ మీరు తెలుగులో చెప్పడం వల్ల చాలా క్లియర్గా అర్థమవుతుంది. ప్రతిదీ మీరు చెప్తూ పోతున్నారు, ఫీల్డ్ టు ఫీల్డ్ మీరు చెప్తున్నారు. ఎక్స్ప్లెనేషన్ చాలా బాగుంది సార్. అండ్ యూస్ఫుల్ థింగ్స్ అంటే ఏంటంటే మీరు రియల్ టైంకి నియరెస్ట్గా చెప్తున్నారు. మీరు జస్ట్ బేసిక్గా కాన్ఫిగరేషన్ మాత్రమే చెప్పుకొని పోకోకుండా ప్రాక్టీస్ కూడా చేపిస్తున్నారు. అది మాకు చాలా యూస్ఫుల్ అవుతుంది. అంటే మెయిన్ చేసేటప్పుడు మాకు ఎర్రర్స్ వస్తే అడుగుతున్నారు. దీనివల్ల మాకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది సార్. ఇంకా వెన్ కంపేర్ టు అదర్ ఇన్స్టిట్యూషన్స్ ఎలా ఉంటుంటే జస్ట్ వాళ్ళు ఒక్కోసారి అంత చెప్తారు, యూస్ఫుల్ లేదు అంటే మన సిఓ జస్ట్ ఎఫ్ఐ ఫోకస్ చేస్తే చాలు, సిఓ కూడా చెప్పాలా, మేము నేర్చుకోవాలా అని మనము అనుకోకూడదు. వాళ్ళు మేమేదో అంతా చెప్పేస్తున్నాము అన్నట్టుగా వాళ్ళు చెప్తారు, కానీ అదంతా యూజ్లెస్. ఎఫ్ఐ మాత్రమే ఫోకస్ చేస్తే చాలు, దాంట్లో కూడా జాబ్స్ వస్తాయి. మీరు చెప్పిందంతా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా చెప్పారు, 100% చెప్పారు సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ యువర్ ఫీడ్బ్యాక్. ఒకటండి, యాక్చువల్గా ఏంటంటే కొన్ని చోట్ల అంటే మనకి చాలా వరకు ఏంటంటే ప్రాపర్గా చెప్పరండి, చాలా తక్కువ అనమాట. మీకు జెన్యున్గా చెప్పేవాళ్ళు ఇన్స్టిట్యూషన్స్ అన్నీ కూడా. మనం ఏంటంటే మాక్సిమం మీకు కవర్ చేస్తున్నాను, ఏ టాపిక్ మిస్ అవ్వకుండా. ఇన్ని చెప్తేనే ఇంకా కొంతమంది సరిపోలేదు అంటారు. కొంతమంది ఉంటారు 10,000 పే చేసేసి ఇది లైఫ్ లాంగ్ వాళ్ళకి సపోర్ట్ చేయాలన్నట్టు ఉంటారు కొంతమంది. నాకు ఒక 1 or 2 స్టూడెంట్స్ తగ్గలేరు అట్లా ఉన్న వాళ్ళు కూడా. ఇప్పుడు 10th బ్యాచ్ వాళ్ళు కూడా అప్పుడు కాల్ చేసి, సార్ మాకు అది చెప్పండి, ఇది చెప్పండి, నాకు ఎర్రర్స్ వచ్చింది చెప్పమంటే మనం ఎక్కడ చెప్తాం, చెప్పలేం కదా. ఉంటారు కొంతమంది, అలా కూడా ఉంటారు. మాక్సిమం మనం ఇస్తున్నాం, అంతకన్నా చెప్పడం అంటే హైలీ ఇంపాసిబుల్. మెయిన్ మనకి ఏంటంటే మనకి కంటెంట్ అనేది బాగుంటుంది, క్లారిటీగా ఉంటుంది, డెప్త్గా ఉంటుంది. బేసిక్ మీకు ఫస్ట్లో ఎక్కువ టైం తీసుకుని చెప్పాను. ఎందుకు చెప్పాను, ఆ బేస్మెంట్ అనేది తెలియకపోతే, బేస్మెంట్ లేకపోతే బిల్డింగ్ అనేది ఎలా పడిపోతుంది, స్టెబుల్గా ఉండదు. అదేవిధంగా ఫస్ట్లో మీకు ఎందుకు ఎక్కువ లెంత్ ఎక్కువ తీసుకుని చెప్పానంటే ఇదే రీజన్, మెయిన్ రీజన్ ఇదేనండి. మీకు స్ట్రాంగ్ నాలెడ్జ్ ఉండాలి. స్ట్రాంగ్ నాలెడ్జ్ ఉండటం వల్లే మీరు సెట్ అవుతారు. ఇంకోటి, మన ఛానల్ టాప్లో ఉంటుంది ఎప్పుడు చూసినా సరే. వీడియోస్ ఎక్కువ మనయే బ్రౌజ్ అవుతాయి. ఎందువల్ల, కంటెంట్ అనేది సాలిడ్గా ఉంటుంది. నేను చెప్పే కంటెంట్ మీరు జాబ్లోకి వెళ్ళిన తర్వాత చేసే కంటెంట్ 99% యాక్టివ్గా ఉంటుంది. 95% అట్లీస్ట్ 95% డ్యామ్ షూర్గా ఈక్వల్గా ఉంటుంది. కాకపోతే వర్కింగ్ స్టైల్ చేంజ్ అవుతుంది. అక్కడ ఒక 40 మెంబర్స్ ఉంటారు, టీమ్ మెంబర్స్. వీళ్ళందరితో కలిసి మీరు వర్క్ చేస్తుంటారు. ఓకే, వీళ్ళందరితో కలిసి వర్క్ చేస్తుంటారు. నా స్క్రీన్ కనిపిస్తుందా మీకు? కనిపిస్తుందా సార్? కనిపిస్తుంది. ఇక్కడ చూడండి, ఇది నా ఛానల్ అనమాట, యూట్యూబ్ ఛానల్ ఇది. సో చూడండి, లాస్ట్ 28 డేస్లో చూడండి, లాస్ట్ 28 డేస్లో ఎంతమంది వాచ్ చేశారు ఛానల్ అనేది. 28 డేస్ తీసుకున్నాను నేను. ఓకే, చూడండి 56,000 వ్యూస్ వచ్చినాయి. అంటే 56,000 వ్యూస్ అంటే ఏంటి అసలు? మామూలుగా మూవీస్ అనుకోండి, మూవీస్ వాటికి ఎంటర్టైన్మెంట్ ఛానల్స్కి, జబర్దస్త్ ఇలాంటివి ఉంటాయి, ఈటీవీ వాళ్ళవి, వాటికి వస్తాయి. బట్ ఒక ఎడ్యుకేషనల్ ఛానల్కి, అది కూడా SAP FICOకి సంబంధించి ఇంత వ్యూస్ వచ్చినాయి అంటే అది మామూలు విషయం కాదు. SAP అందరూ నేర్చుకోరు కదా. 100 మెంబర్స్లో ఒకరు కూడా ఉంటారు, ఒక 5,000లో ఒకరు ఉంటారేమో. సో అండ్ హెవీ కాంపిటీషన్, అంటే చూసేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. అయినా సరే 56,000 వ్యూస్ వచ్చినాయి అంటే ఇట్స్ నాట్ ఏ జోక్. ఎంత టైం వాచ్ చేశారు? 5,000 అవర్స్ అనమాట. ఇది 5,000 అవర్స్ వాచ్ చేశారు. ఇది పైన తెలుగులో పెట్టాను చూడండి, వాచ్ గంటలో ఉంది కదా, 5,000 అవర్స్ అప్రాక్సిమేట్లీ వాచ్ చేశారు. తర్వాత చూడండి, సబ్స్క్రైబర్స్ మంత్లీ ఎంతమంది యాడ్ అవుతున్నారు? మంత్లీ అంటే 28 డేస్. మంత్లీ అంటే మనం మంత్లీ తీసుకోవాలి. 28 డేసే ఉంటుంది. చూడండి, 560 సబ్స్క్రైబర్స్ ఉన్నారు పర్ మంత్ యాడ్ అవుతున్నారు. నాకు యూట్యూబ్ వాళ్ళు పేమెంట్ చేస్తారు. నాకు యూట్యూబ్ అంటే యూట్యూబ్ నుంచి మనీ వస్తుంది అంటారు కదా, యూట్యూబ్లో వీడియోస్ అప్లోడ్ చేస్తే మనీ వస్తుంది కదా. చూడండి, నాకు ఈ లాస్ట్ 28 డేస్లో 78 రూపీస్ వచ్చింది ఇన్కమ్ అనేది. 78 రూపీస్ అంటే యూట్యూబ్ వాడు కూడా మనల్ని ప్రమోట్ చేస్తున్నాడు అనమాట. చూసా, ప్రమోషన్స్ ఇవి గ్రో అవుతుంది. సింబల్ గ్రీన్లో ఉంది, టాప్ వెళ్తుంది, అప్ యారోకి ఉంది. అంటే మీనింగ్ ఏంటి? గ్రో అవుతుంది.
మనీ కూడా గ్రో అవుతుంది. ఇంతకుముందు $100-200 కూడా వచ్చాయి ఇంతకుముందు. నేను యూట్యూబ్లో వీడియోస్ ఎక్కువ అప్లోడ్ చేయట్లా. ఓకే, చూడండి ఒకసారి చూస్తే మీకే అర్థమవుతుంది క్లారిటీగా. లాస్ట్ 48 అవర్స్లో ఎంతమంది చూశారు? 4434 వ్యూస్ వచ్చినాయి. టోటల్గా సబ్స్క్రైబర్స్ ఎంతమంది ఉన్నారు? 27,484 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. లైవ్లో ఇది అప్డేట్ అవుతూ ఉంటుంది అన్నమాట ఇదంతా కూడా. ఎందువల్ల మరి మీకు ఇంత ప్రాపర్ కంటెంట్ ఉండబట్టే యూట్యూబ్ ఛానల్ నుంచి కూడా పేమెంట్స్ వస్తున్నాయి, లేకపోతే రాదు కదా. ఇంకోటి చాలా మంది ఏంటంటే అవుట్పుట్ చూపించరండి. ఎర్రర్స్ ఫామ్ అవుతాయి అని అవుట్పుట్ చూపించరు. మీరు నమ్మరు, నేను ఒకళ్ళ దగ్గర వీడియో నా దగ్గర తెలుగులో చెప్పే ట్రైనర్స్, ఇంగ్లీష్లో చెప్పే ట్రైనర్స్, ఆల్మోస్ట్ ఒక 10 మెంబర్స్ ట్రైనర్స్ సంబంధించిన వీడియోస్ అన్నీ ఉన్నాయి. ఒక పర్సన్ ఉన్నాడు, నేమ్ మెన్షన్ చేయను, 20 years ఎక్స్పీరియన్స్ ఉందని చెప్తాడు ఆయన. తీరా ఆయన వీడియోస్ పర్చేజ్ చేస్తే అవి ఎందుకు తీసుకున్నా అసలు నాకు చిరాకు అనిపించేసింది, డిలీట్ చేస్తాను. అంత వరస్ట్గా ఉంది. అంతా ఎక్సెల్ మీద టైప్ చేసుకుంటేనే చెప్తాడు, సర్వరే ఓపెన్ చేయడు. ఎందుకు ఇంక ఎస్ఐపి ఎందుకు నేర్చుకోవటం? ఒక అవుట్పుట్ ఒక్క ఎంట్రీ పోస్ట్ చేయలేదు కోర్స్ కంప్లీట్ అయ్యే టైంకి. 40 క్లాసెస్ 50 క్లాసెస్ చెప్పాడంటే ఒక్క ఎంట్రీ పోస్ట్ చేయలేదు. ఇంకా అలా కూడా ఉంటారు, మనం ఏం చేయలేమండి. అది ఇంకా మళ్ళీ లైవ్ క్లాసెస్కి 20,000 ఛార్జ్ చేస్తారు, 25,000 ఛార్జ్ చేస్తారు. ఎంట్రీ పోస్ట్ చేయకపోతే ఇంక యూజ్ ఏంటి అసలు? ఇంకేం అర్థం అవుతుంది? అలా కూడా ఉంటారు, మనం ఏం చేయలేము. అది ఇంకా ఎవరి ఇష్టం వాళ్ళది. నెక్స్ట్ ఎవరు చెప్తారు? ఫాస్ట్గా చెప్పండి, మీరు నాకు చేసే సపోర్ట్ అది ఒకటే. ఎవరు చెప్తారు? సార్ ఇంకొకటి ఏంటంటే చెప్పండి. మీరు చెప్పినట్టు అంటే మీ వీడియోస్ కానీ చాలా మందికి తెలుస్తుంది రీసెంట్ టైమ్స్లో. యాక్చువల్గా నేను మీ క్లాస్లో జాయిన్ అయింది కూడా నా ఫ్రెండ్కి ఇంకో ఫ్రెండ్ రిఫర్ చేసింది, తను చెప్పడం వల్ల నేను జాయిన్ అయ్యా. అంటే మీ వీడియోస్ తను యాక్చువల్లీ వర్క్ చేస్తుంది డెలాయిట్లో. సో ఏమైనా డౌట్స్ ఉంటే మీ వీడియోస్ ఏమైనా ఉంటే చెక్ చేసేదంట. సో అలా మీ వీడియోస్ చూడడం, తనకి అంటే ఈజీ వేలో అర్థం అవ్వడం, అలా నాకు తను రిఫర్ చేసింది. సార్ చెప్తారు బాగా ఉంటుంది, పేమెంట్ కూడా అంటే అఫోర్డబుల్లే ఉంటుంది, మరీ ఎక్కువ అన్నట్టు కూడా ఉండదు, మనం ఎఫోర్డ్ చేయలేము అన్నట్టు, చాలా ఈజీగా ఉంటుంది చెప్తారు. నేను చూస్తున్నాను కదా, నాకు అంటే ఆఫీస్ రిలేటెడ్ వర్క్ కూడా నాకు డౌట్స్ వచ్చినా కానీ నేను ఒకసారి యూట్యూబ్ వీడియోస్ డైరెక్ట్గా వెళ్ళిపోతా, సర్చ్ చేస్తా, నాకు సొల్యూషన్ దొరుకుతుంది, చాలా ఈజీగా అర్థం అవుతుంది, అందుకే నీకు రిఫర్ చేస్తున్నాం, వెళ్ళు మంచిగా చెప్తారు అని. నాకు తను చెప్పడం వల్ల ఈ క్లాసెస్ ఇలా తెలిసి నేను జాయిన్ అయ్యాను మీ క్లాసెస్. ఓకే, చూడండి, డెలైట్లో పనిచేసే వాళ్ళు రిఫర్ చేశారంట. ఎక్కువ ఐటీ కంపెనీస్లో వర్క్ చేస్తే చాలా మంది మనం రిఫర్ చేస్తారు. చాలా మంది నేను అమీర్పేట కానీ లేదంటే టెక్ సిటీ వైపు వెళ్తే కొంతమంది గుర్తుపెడతారు నన్ను. చాలా మంది గుర్తుపెడతారు. అంటే నేను ఫేస్ ఎక్కువ ఎక్స్పోజ్ చేయను, బట్ కొంతమందికి తెలుసు, అదొకటి. ఇంకోటి చూడండి, రిఫర్ చేశారన్నారు కదా, యూఎస్లో ఒక పర్సన్ ఉంటారు, ఆయన పేరు ఏదో ఉంది మర్చిపోయినా, లాంగ్ బ్యాక్ ఏదో నాకు రెగ్యులర్గా టచ్లో ఉన్నాడు. ఆయన యూఎస్లో ఎస్ఏపి పైన పనిచేస్తున్నాడు. ఆల్మోస్ట్ ఒక 10 to 15 years ఎక్స్పీరియన్స్ ఉంటుంది. బాగా సంపాదించేశాడు, చాలా ఎక్కువ సంపాదించి ఒక 30-40 crores సంపాదించాడంట ప్రాజెక్ట్స్ మీద, యూఎస్ ఎస్ఏపి ప్రాజెక్ట్స్ మీద. అంటే ప్రాజెక్టులు తీసుకుని చేస్తారు వాళ్ళు. అయితే ఆయనకి ఒక 2 kids ఉన్నారు, అంటే 2 ఉన్నారు, ఒక పాప బాబు. వాళ్ళంట ఏ జాబు చేయరంట. ఈయన సంపాదించారు కదా, హ్యాపీగా లైఫ్ ఎంజాయ్ చేస్తుంటారంట యూఎస్లో. ఎస్ఏపి ట్రైనింగ్ తీసుకోమంటే తీసుకోరంట, ఇంట్రెస్ట్ లేదంటారంట. నాకు కాల్ చేసి నువ్వు మాట్లాడమ్మర్, నువ్వు చెప్పమ్మర్, నువ్వు ఇన్ఫార్మ్ చేయమ్మర్ అని చెప్పేసి నాకు ఫోన్ చేసి వాళ్ళతో మాట్లాడిస్తాడు. వాళ్ళు ఓకే అంటారు, అదంటారు ఇదంటారు, మళ్ళీ జాయిన్ అవ్వరు. అంటే ఏంటి, వాళ్ళు ఫుల్ చాలా ఉంది మనీ, ఒక 30-40 ఆల్మోస్ట్ ఒక 20 crores ఎంతో ఇన్కమ్ ఉంది వాళ్ళకి. ఇంకెందుకు అవసరం ఏమైనా చేయట్లేదు, వాళ్ళు కావాలన్నా చేయట్లేదు, లేదంటే ఐటీ అంటే ఇంట్రెస్ట్ లేదు అవ్వచ్చు, వాళ్ళ డాడీ చెప్పినట్టు వింటలేదు. అందువల్ల ఆయన నాకు ఫోన్ చేసి బాగా చెప్తున్నావు, ఎవరు ఎక్సలెంట్గా చెప్తున్నావు, కొంచెం మా వాళ్ళకి చెప్పు, మా పాప బాబు నేను చెప్తే వింటలేదు, నువ్వే మాట్లాడమని అని చెప్పేసి వాళ్ళతో మాట్లాడిస్తే నేను ట్రై చేశాను 4-5 times. ఇంక మనం వాళ్ళంత ఇంట్రెస్ట్గా లేకపోతే మనం ఇంకా కాళ్ళు పట్టుకోలేం కదా, అందుకని లైట్ తీసుకున్నాను నేను. చాలా మెయిన్ నాకు రిఫరెన్స్ ద్వారా ఎక్కువ మంది వస్తారండి, అది ప్లస్. ఓకే, నెక్స్ట్ ఇంకెవరు చెప్తారు? ఫాస్ట్గా చెప్పాలి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్, చెప్పండి సార్. నా పేరు నాగరాజు. యాక్చువల్గా నేను కూడా అమీర్పేట బాధితున్నే సార్. యాక్చువల్గా సో అక్కడ కూడా నేను మోర్ దెన్ అమౌంట్ పే చేసి, అక్కడ సబ్జెక్ట్ కూడా నాకు అర్థం కాక వాళ్ళు ఏంటంటే మెటీరియల్ ఇచ్చేస్తారు, మీరు చెప్పినట్టే సేమ్ అవుట్పుట్ ఏం చెప్పరు, ఏదో ఎక్స్ప్లెయిన్ చేసి 1 hour పంపించేసేవారు.
సో నాకు 3-4 క్లాస్ అయిన తర్వాత ఇది శాప్లలో అనిపించలేదు సార్, నాకు ఒక సముద్రంలో అనిపించింది అది. సో భయం వేసి నేను డ్రాప్ అయిపోయాను. సో మా ఫ్రెండ్స్ అందరూ కూడా ఇంకా 1 year 2 years వేస్ట్ చేసినారు. మా ఫ్రెండ్స్ అందరూ కూడా ఆల్మోస్ట్ దీంట్లోనే వెళ్తున్నారు. నాకు టీసీఎస్ నుంచి ఒక ఫ్రెండ్ ఒక ఆయన నాకు రిఫర్ చేశారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే నాకు ప్రాక్సీ ఇస్తున్నారు. సో నాకు భయం వేసింది, సబ్జెక్ట్ తెలియకుండా నేను ప్రాక్సీ ద్వారా ఎంటర్ అయ్యానంటే లోపల చాలా సఫర్ అవుతాను, ప్లస్ నేను పేమెంట్ చేసిన అమౌంట్ కూడా నేను చాలా స్ట్రగుల్ అవ్వాల్సి వస్తుందని చెప్పి నేను వద్దు, నేను సబ్జెక్ట్ నేర్చుకున్న తర్వాత వస్తాను, మినిమం సబ్జెక్ట్ లేకుండా లోపలికి వస్తే ప్రాబ్లం అవుతుంది కదా అని చెప్పి నేను డ్రాప్ అయితే ఆ ప్రాక్సీ అయిన కూడా మీ నెంబర్ ఇచ్చారు నాకు యాక్చువల్గా. ఇక్కడికి వెళ్ళండి, ఇక్కడ వెళ్తే మీకు ఆల్మోస్ట్ తొందరగా మీ సబ్జెక్ట్ కూడా నేర్చుకోవచ్చు అన్నారు. తర్వాత ఇందుకు రిఫర్ చేస్తే మీ నెంబర్ వచ్చింది సార్ నాకు. ఆల్రెడీ నేను 3 months నుంచి మిమ్మల్ని ఫాలో అవుతూనే ఉన్నాను మీ వీడియోస్ అన్ని చూస్తూ. సో నేను మిమ్మల్ని సబ్జెక్ట్ అయిన తర్వాత అప్పుడు అర్థమైంది, ఈ ప్రాక్సీ కన్నా మీ వీడియోస్ నేర్చుకుంటే నేను జెన్యున్గా వెళ్ళొచ్చు అని చెప్పి. సో నేను ఇంకేంటంటే ప్రాక్సీ కాకుండా మీది ఏంటంటే, నేను యాక్చువల్గా ఏంటంటే ఆఫీస్కి వెళ్తూ కూడా మీది ఫస్ట్లో నేను చాలా ప్రాక్టీస్ చేసేవాడిని. తర్వాత నాకు కొంచెం ఆఫీస్లో కొద్దిగా బర్డెన్ అవడం వల్ల మీ వీడియోస్ చూసి ప్రాక్టీస్ చేయలేక నేను కొన్ని రోజులు ఆగిపోయాను. కానీ తర్వాత కూడా నేను మీ వీడియోస్ చూస్తే నేను అప్పుడప్పుడు నైట్ ఇంటికి వచ్చిన తర్వాత ఒకసారి 1 గంట మీ వీడియో చూస్తుంటే జస్ట్ అప్పుడే మీ లైవ్ క్లాస్ విన్న తర్వాత ఎలా ఉంటుందో అదే ఫ్రెష్ మైండ్ తోటి నేను ప్రాక్టీస్ చేయగలుగుతున్నాను నేను. సో ఇప్పుడు కూడా నేను ఏంటంటే ఇప్పటికి మీ దగ్గరికి నేను రాలేదు సార్, ఎర్రర్ వచ్చింది. ఎందుకంటే నాకు మీ వీడియోని ఒకటి కదా సార్ 2 times 3 times చూస్తుంటా. ఎందుకు వచ్చిందని చెప్పి మళ్ళీ కట్ చేసి మళ్ళీ ఫస్ట్ నుంచి చూస్తే ఆ వీడియో ఎందుకు అన్నది నాకు సొల్యూషన్ తెలుస్తుంది. సో నేను మీ వీడియోస్ 1-2 times చూస్తుండేకి నాకు ఫ్రెష్ మాట. అంటే ఇప్పుడే మీ మార్నింగ్ ఇప్పుడు మీరు అలాగా 7 to 8 బ్యాక్ చెప్పిన తర్వాత 9 నేను అలాగా చేస్తాము, అలాగే మీది నైట్ కూడా మీ వీడియో ఎన్నో తర్వాత ప్రాక్టీస్ చేసేవాడికి ఆటోమేటిక్గా నాకు ఫ్రెష్ ఫీలింగ్ వచ్చి నేను ఇప్పటికొచ్చి నాకైతే ఒక ఎర్రర్ కూడా రాలేదు సార్ ఇప్పటికి నాకు. కాకపోతే ఏంటంటే ఇంకా నేను సబ్జెక్ట్లో ఇంకా వెనకాల ఉన్నాను, ఎందుకంటే నాకు ఆఫీస్ ఇది బ్యాలెన్స్ చేయలేక. సో నేను ఇది ఫుల్ ఫ్లెడ్జ్ నేర్చుకున్న తర్వాత నేను జెన్యున్గా వెళ్దానే ప్లాన్ చేశాను సార్. సో థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మీ సబ్జెక్ట్ అయితే నాకు చాలా, అంటే నాకు ఇంగ్లీష్ అంత పర్ఫెక్ట్గా రాదు, ఆయన కూడా తెలుగులో మీది చాలా పర్ఫెక్ట్గా నాకు ఒక మోటివేట్గా ఉంది సార్. నేను ఒక ఎనర్జీ ఫీలింగ్ ఉన్నాను నాకు యాక్చువల్లీ అయితే. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మీ వీడియోస్ నాకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది సార్. నాకు ఇది నాకు ఒక కాన్ఫిడెన్స్ లెవెల్ ఒక పెంచింది సార్ నాకైతే. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ థ్యాంక్స్ ఫర్ యువర్ కాంప్లిమెంట్. ఓకే, చూడండి, ఆయన వేరే ప్రాక్సీలు చేసేవాళ్ళు అంటే ఏంటి, వాళ్ళకి చాలా నాలెడ్జ్ ఉంటుంది, వాళ్ళు కూడా రెఫర్ చేశారంటే మీరు అర్థం చేసుకోండి. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, ప్రాక్సీ ద్వారా వెళ్ళిన బ్యాక్ డోర్ జాబ్స్లోకి వెళ్ళిన ఆ జాబ్స్ ఉండవండి. ముందే చెప్తున్నా, మీకు మెయిన్ మీ టార్గెట్ ఏంటి, సబ్జెక్ట్, కంటెంట్. ఆ కంటెంట్ ఉన్నవాళ్ళు సక్సెస్ అవుతారు. నాకు చాలా మంది ఫోన్ చేస్తారు, సార్ మేము బ్యాక్ డోర్ చేస్తాము, మీ దగ్గర స్టూడెంట్స్ చాలా మంది ఉంటారు కదా, ఒక 100 members గ్యాదర్ చేయండి సార్, ఒక్కొక్కరి దగ్గర నుండి 3 lakhs తీసుకోండి, లేదంటే 4 lakhs తీసుకోండి, మీకు మీరు ఒక 1 lakh మీరు తీసుకుని మిగతాది మాకు చేయించండి, మీకు 1 CR వస్తుంది, మంత్లీ ఒక 100 members ప్లాన్ చేయండి అని చెప్తారు. చేస్తే నాకు 1 CR వస్తుంది, అట్లీస్ట్ 2 months ఒక 1 CR వస్తుంది అనుకుందాం. ఒక 100 members నేను గ్యాదర్ చేశాను అనుకుందాం, రేపు మంత్లీ తీసేయండి, ఒక 100 members గ్యాదర్ చేస్తే 4 lakhs తీసుకుంటే బ్యాక్ డోర్కి ఎంత వస్తుంది, నాకు 1 CR మినిమం వస్తుంది. కానీ నేను ఎంటర్టైన్ చేయను. ఎందుకు చేయను, నేను బ్యాక్ డోర్లో వెళ్ళారంటే ఆ జాబ్స్ స్టెబిలిటీగా ఉండవు. సబ్జెక్ట్ పైన నాలెడ్జ్ లేకుండా, కమాండింగ్ లేకుండా మీరు వెళ్ళారంటే వర్క్ చేయలేరు. కొంతమంది ప్రాక్సీ చేస్తామని చెప్తారు, సార్ మేము ప్రాక్సీ చేస్తాము, మీ స్టూడెంట్స్ దగ్గర నుంచి మాకు ఫార్వర్డ్ చేయండి, నేను చేయిస్తానంటారు. అవసరమేమో నేను చెప్పిన నోట్స్ మొత్తం చదివితే అవే వస్తాయి, క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ వాటిలోంచే వస్తాయి. ప్రాక్సీ పెడతాము, రేపు క్లయింట్తో మీటింగ్ ఉంటుంది, ఏం చేస్తారు మీరు, అక్కడ ఏమీ చేయలేరు. సో బ్యాక్ డోర్లు ప్రాక్సీల ద్వారా వెళ్ళారంటే మీ మనీ మీకు లాస్ అయినట్లే. 4 lakhs పే చేశారు బ్యాక్ డోర్కి, కష్టపడి హార్డ్ వర్క్ చేస్తే మీరు 4 lakhs సేవ్ చేసినట్లు గుర్తుపెట్టుకోండి. కష్టపడి హార్డ్ వర్క్ చేస్తే 4 lakhs సేవ్ చేసినట్లు. అదే మీరు 4 lakhs ప్రాక్సీకో బ్యాక్ డోర్కో పెట్టారనుకోండి, అంతే, మనీ వేస్ట్. చెప్పలేము జాబ్ ఉంటుందో లేదని తెలియదు. నా దగ్గర 2 students ఉన్నారు. ఇప్పుడు బ్యాక్ డోర్ వద్దంటే వెళ్ళి సఫర్ అయ్యి వాళ్ళు మళ్ళీ నన్ను కాంటాక్ట్ చేసి నేను కేసు ఫైల్ చేయాలి, ఎలా చేయాలి, ఏంటి, ఇవన్నీ చెప్పాను నేను వాళ్ళకి. హైదరాబాద్ రండి సార్ కొంచెం మీరు కూడా అని అడుగుతున్నారు, వస్తానని చెప్పాను. ఏం చేయాలి చెప్పండి సార్. మీరు చెప్పింది ఎగ్జాక్ట్లీ కరెక్ట్ సార్. మా ఫ్రెండ్స్ కూడా ఇలాగే వెళ్ళి క్లయింట్ మీటింగ్ దగ్గర దొరికిపోయారు సార్. అది చూడండి 100% సార్ మీరు చెప్పింది. ప్రాక్సీకి 4.5 lakhs ఇచ్చారు సార్.
ఇప్పుడు ప్రాక్సీ వాళ్ళు కూడా మేము మిమ్మల్ని లోపల ఓన్లీ జస్ట్ ఎంట్రీ వరకే మాది లెవెల్, మీది ఏదైనా కొన్ని ప్రాబ్లమ్స్ వస్తే మేము బయట ఆన్లైన్ నుంచి చెప్తాం కానీ ఈ ఇంటర్వ్యూ క్లయింట్ దగ్గరికి మేము అయితే మాకు సంబంధం లేదని చెప్పేశారంట. సో ఇప్పుడు తను ఏంటంటే 4.5 lakhs ఇచ్చాడు సార్ ఆయనకి ప్రాక్సీకి. సో ఇప్పుడు ఏంటంటే తను బెంచ్ మీద ఉన్నాడు, మేబీ నాకు తెలిసి కొన్ని రోజుల్లో బ్యాక్ వచ్చేసి సార్ తను. సో ఫ్రెండ్స్ నేను చెప్పేది ఏంటంటే జెన్యున్ గా సార్ చెప్పిన క్లాస్ వింటే చాలు, మీరు ప్రాక్సీ ద్వారా మాత్రం 100% వెళ్ళకండి. సో నేను అందుకే నేను ప్రాక్సీ ద్వారా వెళ్ళకుండా నేను సార్ క్లాసులు విని 1 నెల 2 నెలలు లేట్ అవుతుంది నాకు, మహా అయితే 6 months లేట్ అవుతుంది. ప్రాక్సీ ద్వారా వెళ్ళి తర్వాత చాలా స్ట్రగుల్ అవడం అది చాలా పెయిన్ఫుల్ అండి అది. సో సార్ చెప్పిన దానికి 100% కరెక్ట్ సార్ మీరు చెప్పింది. ఎందుకంటే మా ఫ్రెండ్ ఆల్రెడీ లైవ్ లో ఉన్నాడు అక్కడ, నాకు కూడా ప్రాక్సీ ఇస్తానన్నాడు. సో డబ్బులు మ్యాటర్ కదా సార్, కానీ తర్వాత ఈ టైం వేస్ట్ ఇదంతా తర్వాత లోపల చాలా సఫర్ అనిపించాల్సి వస్తుంది సార్. అదైతే వాడు చెప్తుంటాడు, రోజు వచ్చి చెప్తుంటాడు ఇలా ఉంది, ప్రాబ్లం ఇలా ఉంది, అనవసరంగా సబ్జెక్ట్ లేకుండా వస్తాం వల్ల ఇలా అయ్యిందని. సో ఫ్రెండ్స్ ఒక్కసారి అర్థం చేసుకుని మీరు మాత్రం వెళ్ళేటప్పుడు మాత్రం జాగ్రత్తగా వెళ్ళండి. అంటే భయపెట్టడం కానీ కాదు, సార్ చెప్పింది 100% కరెక్ట్, ప్రాక్సీ ద్వారా మాత్రం వెళ్ళొద్దు. థ్యాంక్ యూ సార్. ఓకే, ప్రాక్సీ ద్వారా వెళ్తే అంత రిస్క్ ఉంటుందండి, ముందే చెప్తున్నాను. సరే ప్రాక్సీ ద్వారా వెళ్ళలేదు, సరే ఎస్ఐపి ట్రైనింగ్ తీసుకున్నారు, జాబ్ రాకపోతే ఏమైందండి? ఒక 10,000 పోయినాయి అంతే కదా, 10,000తోనే పోద్ది. 4.5 lakhs 5 lakhs పోగొట్టుకునే బదులు 10,000 పోతే పెద్ద ప్రాబ్లం ఏం కాదు కదా. ఎస్ సార్ నో? అవునా కదా? అగ్రీ ఆర్ నాట్? కరెక్ట్ సార్. అది కాబట్టి గుర్తుపెట్టుకోండి, ప్రాక్సీలు బ్యాక్ డోర్లు ఇవన్నీ వెళ్ళకండి. కొంతమంది ఉంటారు, మీ శాలరీ నుంచి కట్ చేసుకుంటాము మీరు జాయిన్ అవ్వండి అంటారు. దట్ ఈస్ ఫైన్, వెళ్ళొచ్చు, నో ఇష్యూ. మీ శాలరీ నుంచి కట్ చేసుకుంటాము జాయిన్ అవ్వండి, మంత్లీ మీకు శాలరీ 50,000 ఉంటుంది, ఒక 20,000 మేము డిడక్ట్ చేసుకుంటాం అంటారు. అట్లా ఓకే ఫైన్, నో ఇష్యూ. ఇప్పుడు వాడు మనం మీరు కనుక పేమెంట్ ఇచ్చారంటే మీకు ఇచ్చే అకౌంట్స్ అనేవి వేరే వాళ్ళ అకౌంట్స్ ఇస్తారు, యాక్చువల్ పర్సన్ అకౌంట్ ఇవ్వరు. వాళ్ళ ఫోన్ నంబర్ వేరే వాళ్ళతో రిజిస్టర్ అయి ఉంటుంది. మీరు లీగల్ గా వెళ్ళినా కూడా ఏమీ చేయలేరు, ప్రూఫ్స్ ఉండవు. లీగల్ గా వెళ్ళినా కూడా చేయలేరు. ఇంకోటి, మీరు ఇష్టపడి మీరు వాళ్ళకి ఫోన్ పేమెంట్ ఆన్లైన్ ట్రాన్సాక్షన్ చేస్తారు, అది ఎంతవరకు సెట్ అవుతుందో తెలియదు. దొరకరు వాళ్ళు. మళ్ళీ ఈ బ్యాక్ డోర్ జాబ్స్ డైరెక్ట్ గా ఫేస్ టు ఫేస్ కూడా చూపించరు, దొరకరు. కానీ బ్యాక్ డోర్ జాబ్ ప్రాక్సీ ద్వారా వెళ్ళి కొంతమంది చేస్తుంటారు, కానీ చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు. మెంటల్ ప్రెషర్ ఉంటుంది, నిద్ర కూడా రాదు, నిద్ర కూడా పట్టదు, నైట్ పడుకుందామంటే నిద్ర పట్టదు. కాబట్టి ప్రాక్సీస్ బ్యాక్ డోర్స్ ఇవన్నీ అవాయిడ్ చేయండి. ఓన్లీ కంటెంట్, ఓన్లీ సబ్జెక్ట్ నేర్చుకోండి. నేను చెప్పిన నోట్స్ అంతా నేర్చుకోండి. ఇంగ్లీష్ రాదంటారు, ఇంగ్లీష్ రాని వాళ్ళకు కూడా ఇంగ్లీష్ వచ్చేస్తుంది. ఓకే, తర్వాత సబ్జెక్ట్ పైన కమాండింగ్ ఉండాలి. కాన్ఫిగరేషన్ చెయ్యి, ఇక్కడ రాకపోతే మీరు కంపెనీలోకి వెళ్ళి ఏం చేస్తారు కాన్ఫిగరేషన్స్. కాబట్టి అవన్నీ నేర్చుకోండి. 3 months కాకపోతే 6 months లో వస్తుంది జాబ్, లేకపోతే రానివ్వకపోనివ్వండి. ఏంటంటే 10,000 పెట్టాము, ఖర్చు పెట్టాము, అట్లీస్ట్ ట్రై చేసామన్న సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ప్రాక్సీలో వెళ్ళినా బ్యాక్ డోర్లో వెళ్ళినా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు, అది కూడా చెప్తున్నాను. అంటే జెన్యున్ గా జరిగితే ఓకే, కొంతమందికి జరుగుతుంటుంది, జరగకపోతే కొన్ని 90% ఫెయిల్ కూడా అవ్వచ్చు, అయినప్పుడు ప్రాబ్లం ఫేస్ చేస్తారు. కాబట్టి కేర్ఫుల్ గా ఉండండి. ఓకే, నెక్స్ట్ ఎవరు చెప్తారు? గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్, చెప్పండి. నా పేరు మణికంఠ సార్, నేను కాగ్నిజెంట్ లో వర్క్ చేస్తున్నాను, బీపీఓ డొమైన్. ఆల్రెడీ వర్కింగ్ కాగ్నిజెంట్ లో? అవును సార్, బీపీఓ డొమైన్ సార్. ఓకే, ఫస్ట్ లో నాకు తెలియక నేను టెస్టింగ్ వైపు వెళ్ళేవాడిని, ఆ కోడింగ్ నాకు అర్థం కాక అసలు చాలా సఫర్ అయ్యాను. తర్వాత మళ్ళీ నాన్ కోడింగ్ ఏం జాబ్స్ ఉన్నాయని చెప్పి సెర్చ్ చేస్తుంటే మా ఫ్రెండ్ ఒక అతను ఎసెంచర్ లో వర్క్ చేస్తున్నాడు సార్, శాప్ కన్సల్టెంట్. సో అతను అడిగితే దీంట్లో అసలు కోడింగ్ ఏమి ఉండదు అలా చెప్పాడు. అట్లా నేను యూట్యూబ్ లో సెర్చ్ చేస్తుంటే మీ వీడియో నాకు కనిపించింది సార్. ఒక 2-3 days బాగా విన్నాను డెమో క్లాసెస్. తర్వాత మా ఫ్రెండ్ కి ఇన్ఫార్మ్ చేశాను, ఇట్లా ఈ సార్ బాగా చెప్తున్నాడు అంటే నేను కూడా వింటాను, నాకు డౌట్స్ వస్తే ఆ సార్ వీడియోస్ చూస్తానంటే ఇంకా మీ వీడియో జాయిన్ అయ్యాను సార్. ఓకే అండి, ఓకే. ఫస్ట్ లో భయపడ్డాను సార్, అంటే ఇది చాలా కష్టంగా ఉంటుంది అని చెప్పి భయపడ్డాను. తర్వాత అర్థమైంది అసలు చాలా ఈజీగా ఉంది. కాకపోతే అంటే మనం వినకపోతేనే కష్టంగా ఉంది, వింటే ఈజీగానే ఉంది సార్. ఓకే. ఇంకోటి ఏంటంటే నేను సర్వర్ కూడా మా ఫ్రెండ్ దగ్గర తీసుకున్నాను, అది వచ్చేసి HCM సర్వర్. అది అయినా దాంట్లో కూడా అవుతున్నాయి, కాకపోతే నాకు ఎర్రర్స్ ఎక్కువ వస్తున్నాయి. అది కూడా నాకు ప్లస్ పాయింట్ అయింది, ఎర్రర్స్ రావడం వల్ల కూడా. అంటే నేను ఎట్లా సాల్వ్ చేయగలిగాను ఎర్రర్స్ కూడా. వెరీ గుడ్. ఓన్ గా చేశారా?
ఓన్గా చేశాను సార్. చాలా వరకు కొన్ని ఓన్గానే చేసుకున్నాను. ఓకే. ఇప్పుడు ఆ సర్వరే రావడం లేదు. అంటే ట్రాన్సాక్షన్స్ అసలు కావడం లేదు సార్ దాంట్లో. అది మళ్ళీ మీ దగ్గర తీసుకోవాలి సార్ సర్వర్. అంటే నాకు ఫికోకి, హెచ్ఎంకి ఇలా సెపరేట్‌గా ఉంటాయని తెలీదు సార్ సర్వర్స్. అంటే యాక్చువల్‌గా అన్నిటికీ ఒకటేనండి. కాకపోతే ఏంటంటే కొన్నిటికి కొన్ని ఆథరైజేషన్స్ చేంజ్ అవుతూ ఉంటాయి. అందువల్ల ఏంటంటే మీరు పేమెంట్ చేస్తే ఇప్పుడు యాక్చువల్‌గా నేనైనా వాళ్ళకి 1000 పే చేయాల్సిందే. మీరు కొంతమంది అనుకుంటారు సార్ 1000 పే చేసి సార్ తీసుకుంటారేమని. అది నాకేం రాదండి. నేను సపోర్టింగ్ వాళ్ళకే పే చేస్తాను. ఎందుకంటే దేనికైనా సెపరేట్‌గా ఉంటది. అది అదే నేను హెచ్ఎం సర్వర్ తీసుకున్నాను సార్. కాకపోతే చాలా రోజులు బాగానే వర్క్ అయింది. తర్వాత అంటే నేను ప్రతిసారి ఎంట్రీ పోస్ట్ చేసినప్పుడల్లా ఎర్రర్స్ ఎక్కువగా వచ్చాయి నాకు. అది కూడా నాకు ప్లస్ పాయింట్ అయింది. ఎలా సాల్వ్ చేయాలనేది కూడా అర్థమైంది. అది సార్. ఇప్పుడు సర్వర్ అయితే లేదు సార్. నేను మళ్ళీ తీసుకోవాలి సార్ సర్వర్. తీసుకోండి. తర్వాత S/4HANA కూడా ప్రాక్టీస్ చేయండి. ఓకేనా? ఒకసారి S/4HANA చేస్తే చాలు. ఈసీసీ నెంబర్ 1 అండి. S/4HANA చాలా మంది S/4HANA చెప్తున్నారు కానీ ఈసీసీలో చేసిన వాళ్ళు S/4HANA ఈజీ చేసేస్తారు. ఇప్పటికీ 70% మార్కెట్ ఈసీసీ పైనే ఉంది. బట్ S/4HANA చేంజెస్ అవి చెప్పాను మీకు కొన్ని చెప్పాను కదా, అవన్నీ చాలా ప్రాపర్‌గా ప్రిపేర్ అవ్వాలి. అది కూడా చెప్తున్నాను. ఇంటర్వ్యూలో అడుగుతారు. ఇప్పుడు మామూలుగా ఏంటంటే కొంచెం యంగ్ హెచ్ఆర్స్ ఉంటారు. యంగ్ జనరేషన్ పీపుల్ ఉంటారు. వాళ్ళు మామూలుగానే అడుగుతారు. బాగా ఓల్డ్ అంటే కొంచెం ఒక 50 ఇయర్స్ 55 ఇయర్స్ ఉన్న హెచ్ఆర్స్ లేకపోతే కన్సల్టెంట్స్ ఉంటారు. వాడు కొంచెం డెప్త్‌గా వెళ్తాడు. మెంటల్ వస్తుంది అనమాట. ట్రెజరీ అంటే ఏంటి సార్? మా ఫ్రెండ్ అడగమన్నారు మిమ్మల్ని. ట్రెజరీ గురించి మీకు ఏమైనా ఐడియా ఉందా? అంటే మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారు? అతను నేర్చుకుంటాడు. ట్రెజరీ మేనేజ్మెంట్ అంటారు అది. ట్రెజరీ మేనేజ్మెంట్ అంటారు. నాకు ఐడియా లేదు అది. ట్రెజరీ అనేది కూడా మేబీ వీటిలోనే వస్తుంది. ఎస్ఏపీలో చాలా మాడ్యూల్స్ వస్తున్నాయి ఇంకా కొత్తగా. ఓకే. ఇంకోటి ఏంటంటే సార్, నేను అసలు రెగ్యులర్‌గా లైవ్ క్లాసెస్ అటెండ్ అయ్యేవాడినే కదా! డైలీ నేను రికార్డింగ్సే ఫాలో అవుతున్నా. ఎందుకంటే నాది నైట్ 12, 12:30 అయిపోతుంది లాగ్ ఆఫ్ అయ్యేసరికి. సో మార్నింగ్ అటెండ్ అవ్వలేకపోయాను. నేను డైలీ మీ డైలీ రికార్డ్ వీడియోస్ చూస్తూ మళ్ళీ నోట్స్ ప్రిపేర్ చేసుకుంటా ఉన్నాను సార్. వెరీ గుడ్. అట్లా అంటే వీడియో 1లో ఏం చెప్పారు, వీడియో 2లో ఏం చెప్పారు, అట్లా డైలీ ప్రిపేర్ చేసుకుంటా ఉన్నాను. వెరీ గుడ్. యాక్చువల్‌గా మీ బ్యాచ్ ఏంటంటే 7కి స్టార్ట్ చేసే స్టెబిలిటీగా ఉన్నారు. దానికి ఒప్పుకోవచ్చు. కొంతమంది ఎర్లీ మార్నింగ్ లెగవలేరు చాలా మంది. నేను టైం చేంజ్ చేస్తానా మీ వాళ్ళు యాక్సెప్ట్ చేయలేదు. దానికి అప్రిషియేట్ చేయాలన్నమాట మిమ్మల్ని. గ్రేట్ అది. లేదు అది నాకు కుదరలేదు సార్. అంటే 12కి 12:30కి లాగ్ ఆఫ్ అయ్యేవాడిని. అంటే మార్నింగ్ లేలేకపోయేవాడిని. అందువల్ల నేను వీడియోస్ ఫాలో అయ్యేవాడిని. వీడియోస్ కూడా ఫాలో అవుతున్నాం. మనం ఏంటంటే ఆర్డర్లో ఇస్తున్నాం. ఇంకోటి మీకు ఆర్డర్లో కూడా వీడియోస్ ఇవ్వరు. తెలుసా మీకు? అవును సార్. అది. ఓకే. ఇప్పుడు అసలు అంటే నేను ఫస్ట్‌లో భయపడ్డా. అసలు చాలా కష్టంగా ఉంటది ఇది అని చెప్పి. ఇప్పుడు కూడా ఏంటంటే ఒక అర్థం కాకపోతే 2, 3 సార్లు వింటే అర్థమైపోతుంది. సో అంత కష్టం కాదని నాకు అనిపించింది. ఇంకో గోల్ ఏంటంటే డిసెంబర్ లోపల కట్టాలనుకుంటున్నా జాబ్ కూడా నేను. అంత కాన్ఫిడెన్స్ వచ్చింది. వెరీ గుడ్. వెరీ గుడ్. ఆల్ ది బెస్ట్ అండి. ఇంకా రాలేదు. ఇంకా అసలు క్లయింట్ దగ్గర అక్కడ భయపడుతున్నా నేను. క్లయింట్ మీటింగ్స్‌లో ఎలా చేయాలి అక్కడ కొంచెం ఫియర్ ఒకటండి, అనిపిస్తుంది. మీరేం భయపడాల్సిన అవసరం లేదు. కేర్‌ఫుల్‌గా ఉండండి. అంతే, ఏం లేదు. ఇక్కడేంటి మీరు ఫస్ట్ థింగ్ ఏంటంటే సబ్జెక్ట్ నేర్చుకోవాలి. తర్వాత కేర్‌ఫుల్‌గా ఉండాలి. సబ్జెక్ట్ నేర్చుకోవాలి, కేర్‌ఫుల్‌గా ఉండాలి. అది ఉంటే చాలు, సెట్ అవుతారు. గుర్తుపెట్టుకోండి. ఓకే సార్. థాంక్యూ. ఇంకోటి ఒక్కోసారి కొంతమంది జాబ్స్ పోతుంటాయి. ఏదైనా బై మిస్టేక్‌లో ఏదైనా ప్రాబ్లమ్ అయ్యి జాబ్ పోతుంటది. జాబ్ పోతే మీరేం భయపడకండి. ఒకటి పోతే ఇంకోటి వస్తది. ఎందుకు భయపడాలి? మీరు ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదు. అది కూడా చెప్తున్నాను. మీరు ఎవరికీ భయపడకండి. ఇంకోటి ఐటీలో అందరిని ఈక్వల్‌గా చూస్తారు. ఒకళ్ళ మీద డామినేట్ చేయడం అది కూడా ఏమి ఉండదు. కాబట్టి మీరు దాని గురించి కూడా ఏం ఆలోచించకండి. డోంట్ వరీ. ఓకే? రైట్. నెక్స్ట్ ఆల్ ది బెస్ట్ అండి. ఓకే? నెక్స్ట్ ఎవరు చెప్తారు? ఫాస్ట్‌గా చెప్పాలి. ఫాస్ట్‌గా చెప్పాలి. ఎవరు చెప్తారు? అండ్ శివప్రసాద్ గారికి మాత్రం స్పెషల్‌గా థాంక్స్ చెప్తున్నాను. పాపం ఆయన రెడీగా ఉంటారు స్క్రీన్ షేరింగ్‌కి. చాలా థాంక్యూ సో మచ్ శివప్రసాద్ గారు. టీమ్ అందరి తరఫున శివప్రసాద్ గారికి థాంక్స్ చెప్తున్నాను. ఓకే? నెక్స్ట్ ఎవరు చెప్తారు? సత్య గారు చెప్పారా మీరు? మాట్లాడారా? సత్య గారు. సత్య గారు మాట్లాడారా? బాలాదిత్య ఎవరు? హలో సార్. చెప్పండి. నేను ఆదిత్య కాదు, వాళ్ళ సిస్టర్‌ని.
చెప్పండి. యాక్చువల్లీ నేను కూడా మీతో ఒకటి షేర్ చేసుకోవాలి అనుకున్నాను. ఆదిత్యకి రిఫర్ చేసింది నేనే, మిమ్మల్ని మీ ఛానల్ రిఫర్ చేసింది నేనే. ఓకే జస్ట్ అండి. మీ క్లాసెస్ స్టార్ట్ అయ్యే 1 మంత్ ముందు నేను జేఎన్టీయూ దగ్గర ఒక క్లాస్ నేను వెళ్ళాను. ఎస్ఏపి ఆన్‌లైనే విన్నాను. 3 మంత్స్ 3 అంటే 2½ మంత్ రఫ్‌లీ బేర్‌లీ 2½ మంత్స్ చెప్పారు. నాకు అంటే ఆల్రెడీ నేను ఇంతకుముందు ఒక కంపెనీలో 10 ఇయర్స్ ఎంఎన్‌సిలో జాబ్ చేశాను. మంచి ప్యాకేజ్‌లో చేశాను. 5 ఇయర్స్ నుంచి నాకు కెరీర్ గ్యాప్ ఉంది. సో నేనిప్పుడు మళ్ళీ వెళ్ళాలి అంటే నాకు ఏదో ఒకటి కావాలి. అంటే ఓన్‌గా నేను ఇంటర్వ్యూ ఫేస్ చేసే అంత ధైర్యం నాకు ప్రస్తుతం లేదు. ఎప్పుడో 2009లో నాకు జాబ్ వచ్చింది. అప్పటి నుంచి నేను అదే జాబ్ చేశాను. సో ఆ ధైర్యం లేక నేను ఎస్ఏపి జాయిన్ అయ్యాను. జాయిన్ అయిన తర్వాత నాకు స్టార్టింగ్‌లో అస్సలంటే అసలు అర్థం కాదు. ఆల్‌మోస్ట్ చైనీస్ పిక్చర్ చూసినట్టు ఉండింది. తర్వాత కొద్దిగా కొంచెం అర్థమైంది. బట్ వాళ్ళేంటంటే మేము మీకు జాబ్ ఇచ్చే వరకు మేమే చూసుకుంటాము. అసలు మీకు జాబ్ మేము తీసుకొచ్చి చేతిలో పెడతాం అన్నట్లుగా ప్రామిసెస్ అయితే చేశారు. రాను అసలు చాలా వాళ్ళ క్వాలిటీ అది టీచింగ్ క్వాలిటీ అన్ని చాలా తగ్గిపోయింది. నాకేంటంటే ప్రాక్టీస్ చేసుకునేటప్పుడు మళ్ళీ వీడియో రికార్డింగ్ చూస్తాం కదా! ఆ రికార్డింగ్ చూసుకుంటూ నేను డిఫరెంట్ వీడియోస్ అట్లా నేను సెర్చ్ చేస్తున్నప్పుడు నాకు మీ ఛానల్ కనిపించింది. ఓకే. మీ ఛానల్ కనిపించి నేను చూసి నేను యాక్చువల్లీ 25,000 నేర్చుకున్నాను. 25,000 ఇచ్చి నేర్చుకున్నాను. మీ ఛానల్ చూసాక నాకెందుకో చాలా ఈజీ అనిపించింది. మా సార్ చెప్పేది చూస్తుంటే ఏదో అదొక అసలు ఏం అర్థం కానట్లు అలా ఉండేది. నాకు చాలా ఈజీగా అనిపించింది. నేను చేయడం చూసి ఆదిత్య చెప్పాడక్క తను నాకు కజిన్ అవుతాడు. మేమిద్దరం ఒకటే అపార్ట్మెంట్. తన కింద ఫ్లోర్, నేను పై ఫ్లోర్‌లో ఉంటాము. ఓకే. ఓకే. తనకి వైఫై లేదు. సో మా ఇంట్లో ల్యాప్‌టాప్ పెట్టుకొని మార్నింగ్ క్లాస్ మా ఇంట్లో వచ్చి వింటాడు. నేను ఆదిత్యకి నేను చెప్పా ఇట్లా నేను ఛానల్ చూసాను. ఆ సార్ చెప్పేది చాలా ఈజీగా అనిపిస్తుంది. నువ్వు అది జాయిన్ అవ్వు అన్నట్లుగా నేను చెప్పాను. సరే తను నా మాట విని మీకు మీ నంబర్ ఇస్తే మీకు కాంటాక్ట్ అవ్వడం, మీరు ఇది ఇవ్వడం ఇవన్నీ చేశారు. తను ఇప్పుడు క్లాసెస్ వింటాడు కదా! యాక్చువల్లీ మార్నింగ్ టైమ్ నేను బిజీగా ఉంటా. పిల్లల్ని రెడీ చేస్తూ, వంట చేసుకుంటూ అట్లా బిజీగా ఉంటా. అయితే మధ్యలో మీరు చెప్పేది నాకు కూడా అర్థమవుతుంటుంది. నేను అబ్జర్వ్ చేసింది మీరు చెప్పిన దాంట్లో ఒక 40-50% మా సార్ చెప్పారు. అన్ని టాపిక్స్ స్కిప్ చేశారు మా సారు. ఓకే. అన్ని టాపిక్స్ స్కిప్ చేశారు. అసలు ఏ క్లాస్ గూడా S4 హనా అయితే ఫస్ట్ మాకు 15 డేస్ చెప్పమన్న వాళ్ళు జస్ట్ ఒక 30 మినిట్స్‌లో చెప్పేసి S4 హనా కంప్లీట్ చేసేసారు. 30 మినిట్స్ అంతే. కంట్రోలింగ్‌లో కోపా ఇవి కొన్ని టాపిక్స్ అయితే చెప్పారు. బట్ ఇవేంటంటే చాలా వాల్యుబుల్, చాలా కాన్ఫిడెన్షియల్ అని చెప్పి వాటిలో ఒక్కదానికి రికార్డ్ ఇవ్వలేదు. కంట్రోలింగ్‌లో బేర్‌లీ ఒక 4, 5 క్లాసెస్‌కి రికార్డింగ్ ఇచ్చారు. 15 డేస్ మిగతా వాటికి అసలు రికార్డింగే ఇవ్వలేదు. పైగా అవి చాలా కష్టమైన టాపిక్స్‌గా ఉన్నాయి. రికార్డింగ్ లేకపోతే చూసుకోవడానికి కూడా లేదు. అలా చేశానన్నమాట. అసలు ఇప్పుడు క్లాసెస్ 25,000 కదా! అయిపోయింది. అసలు ఇంతవరకు వాళ్ళ నుంచి ఒక కాల్ గాని ఏం లేదు. అంతా ఫేక్ ప్రామిసెస్. నేను ఇంకా మీ వీడియోసే నేను రెగ్యులర్‌గా నేను చూసుకుంటున్నాను. డైలీ. ఇవాళ ఆదిత్యకి హెల్త్ బాలేదు నిన్నటి నుంచి. ఇవాళ రాలేదు తను. నేను కనెక్ట్ నేనే చేస్తాను రోజు మార్నింగ్. నేను కనెక్ట్ చేసాక తను వస్తాడన్నమాట అట్లా. అది. సో అంతా నాకు వాళ్ళు అసలు ఎలాంటి మెటీరియల్ ఇవ్వలేదు. జస్ట్ ఒక హబ్ అని ఒకటి ఇచ్చారు. అందులో క్వెషన్స్ ఉంటాయి చూసుకోండి అని చెప్పారు. అది ఓపెన్ చేసి చూస్తే 44-45 క్వెషన్స్ ఉన్నాయి అంతే. అదే మీకు అసలు అది చదివేస్తే అసలు మీకు అయిపోయింది. మీ కంపెనీస్ వచ్చి మీకు జాబ్స్ ఇచ్చేస్తారు అన్నట్టుగా చెప్పారు. అది తప్ప వాళ్ళొక్క మెటీరియల్ ఇవ్వలేదు. నాకు ఆదిత్య మీ ఇచ్చిన మెటీరియల్ అది నేను చూసినప్పుడు తను ఈ ల్యాప్‌టాప్‌లో సేవ్ చేశాడు. నేను చూస్తే అసలు ఎంత మెటీరియల్ ఉందంటే అంత మెటీరియల్ ఉంది. ఇందులో కనీసం 5% కూడా చెప్పలేదు మా సార్. ఓకే. చూడండి బయట ఎలా ఉంది సిచ్యువేషన్ అనేది మీరు కూడా ఒకసారి అర్థం చేసుకోండి. మీకు ఇంకోటి కూడా చెప్తున్నాను. మా ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయితే జాబ్ ఇచ్చేస్తాము, జాబ్ వచ్చేస్తుంది, మేమే చూసుకుంటామని చెప్తారు. 100% ఫ్రాడ్ అండి. జాబ్ ఇచ్చేటట్లయితే అసలు ప్రతి ఒక్క ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయితే జాబ్ ఇచ్చేస్తా ఉంటారు. జాబ్ ఇచ్చేటట్లయితే ఇండియాలో అసలు అన్ఎంప్లాయ్మెంట్ అనేది ఉండదు. అవన్నీ కూడా జాబ్ ఇచ్చేస్తాము, జాబ్ మేము చూసుకుంటాము, మేము హెల్ప్ చేస్తామని చెప్తారు. అవన్నీ కరెక్ట్ కాదు. చాలా వరకు అది రాంగ్ అండి. అలా కూడా నమ్మకండి. ఓకే. ఇంకొక మాట సార్. చెప్పండి. హలో. చెప్పండి. అది అంటే మనం గూగుల్‌లో సెర్చ్ చేసినప్పుడు మనం జస్ట్ 5 స్టార్ రేటింగ్ అవి చూసుకొని వెళ్తాం. యాక్చువల్లీ నేను కూడా అలాగే చూసి బురదలో కాలేసాను. అలా చేయొద్దు. మాన్యువల్‌గా అంటే ఎవరైతే ఎప్పుడైనా మనం ఈ ఓరల్ అడ్వర్టైజ్‌మెంట్ ఉంటుంది కదా! అది ఎప్పుడు కూడా బెస్ట్ అడ్వర్టైజ్‌మెంట్. మనం వేరే వాళ్ళ ద్వారా అంటే వాళ్ళు చాలా బాగా చెప్తారు అని చెప్పింది విని వెళ్ళండి. ఓన్లీ గూగుల్‌లో స్టార్స్ చూసుకొని వెళ్ళొద్దు. నేను అలా చూసి మోసపోయాను. సో ఇప్పుడు సార్‌ది ఏంటంటే నేను
చూశాను, విన్నాను, అబ్బాయికి చెప్పాను. అబ్బాయి నన్ను థ్యాంక్స్ ఆదిత్య నాకు చాలా సార్లు థ్యాంక్స్ చెప్పాడు. "ఈయన బాగా చెప్తున్నాడు అక్క, నువ్వు చెప్పింది కరెక్టే, తక్కువ ప్రైస్ ప్లస్ మంచి మెటీరియల్ ఇచ్చాడు, బాగా చెప్తున్నారని." నా ఫ్రెండ్స్ నాతో పాటు జాయిన్ అయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళతో సేమ్ నాలాగే సఫర్ అయ్యారు. వాళ్ళకి కూడా నేను మీ ఛానల్ నేను చెప్పాను. వాళ్ళు కూడా మీ ఛానల్ చూసి చేసుకుంటూ వాళ్ళు కూడా డౌట్స్ ఇప్పుడు వాళ్ళ ఓన్ గా వాళ్ళు క్లారిఫై చేసుకున్నారు. ఓకే 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 అండి, థ్యాంక్ యూ. చూడండి, మన దగ్గర చాలా మంది బయట ఇట్లా జాయిన్ అయిన తర్వాతే వస్తారండి. ఎందుకంటే నాకు తెలుసు, నేను చాలా మంది నేను చూస్తున్నాను కదా, మీలో మాకు ఫీడ్బ్యాక్ ఇచ్చిన వాళ్ళలోనే ఆల్మోస్ట్ 90% వేరే చోట జాయిన్ అయ్యమన్నారు. ఓకే, ఇలాగే ఎక్కువ మంది వస్తుంటారు. కానీ జాబ్ ఇస్తాము, మేము జాబ్ చేసేస్తాం అనేది చాలా ఫేక్ అనమాట. అవన్నీ నమ్మకండి. ఇంకోటి కూడా చెప్తున్నాను, మనం ఏంటంటే తక్కువ అమౌంట్ లో చెప్తున్నాము, మంచి కంటెంట్ ఇస్తున్నాం, యూట్యూబ్ లో ఎక్కువ అప్లోడ్ చేస్తాం. అందువల్ల నన్ను కూడా కొంతమంది అంటే కాంపిటేటర్స్ ఉంటారు, మనల్ని ఏదో బ్యాడ్ చేయాలని చెప్పేసి మన మీద 10,000 ఎందుకు చెప్తున్నావు, 30,000 ఛార్జ్ అయ్యి, లేకపోతే నేను నీ మీద రూమర్ స్ప్రెడ్ చేస్తాను, మార్కెట్లో లేకుండా చేస్తాను అని చెప్పేసి నాకు కూడా బ్లాక్మెయిల్ చేస్తుంటారు. అప్పుడప్పుడు అలాంటివి కూడా జరుగుతూ ఉంటాయి. బట్ ఐ డోంట్ కేర్. నేను ఆల్మోస్ట్ 5 years నుంచి మనం ఇక్కడే ఉన్నాం. ఓకే, సో అలా కూడా నాకు కూడా కొన్ని ఛాలెంజెస్ వస్తూ ఉంటాయి. బట్ ఐ డోంట్ కేర్. ఇంకోటి, రోమర్ స్ప్రెడ్ చేసినా కూడా అది మనకు ప్లస్ అవుతుంది తప్ప మైనస్ అవ్వదు. ఎందుకంటే మీరు నా మీద ఎవరికన్నా వేరే కాంపిటేటర్ నెగిటివిటీ స్ప్రెడ్ చేశాడు అనుకో, ఏమవుతుంది, వాళ్ళు వచ్చి మన ఛానల్ చూస్తారు. చూసిన తర్వాత మనం అంటే ఏంటో తెలుస్తుంది, ఆటోమేటిక్గా వాళ్ళే కంపారిజన్ చేసుకుంటారు. సో అలా జరుగుతుంది బయట. నాకు కూడా అలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అప్పుడప్పుడు జరుగుతూ ఉంటాయి. బట్ ఐ డోంట్ కేర్, అది కూడా చెప్తున్నాను. బట్ ఎనీవే వన్ థింగ్ అండి, సబ్జెక్ట్ పైన హార్డ్ వర్క్ చేయండి. మీకు ఓన్లీ మీ సబ్జెక్టు, మీ టాలెంట్ అనేది మీకు ప్లస్ అవుతుంది. బ్యాక్ డోర్స్, బాక్సెస్ మాక్సిమం అవాయిడ్ చేయండి. రిస్క్ పెట్టుకోకండి. మీ పేరెంట్స్ చాలా కష్టపడి ఒక 1 రూపీ వాళ్ళు దాచిపెట్టి సేవింగ్స్ లో ఇన్వెస్ట్ చేసి ఒక 4 lakhs ఇచ్చారు. అవి పోతే చాలా బాధ అనిపిస్తుంది. జాబ్ లేకపోయినా హ్యాపీయే. జాబ్ వస్తే మీకున్న సబ్జెక్ట్ మీద మీకున్న నాలెడ్జ్ బై వేస్గా చేసుకుని రావాలి. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. అలా కాకుండా బ్యాక్ డోర్ వెళ్ళారంటే మాత్రం స్ట్రగుల్స్ అనేవి ఫేస్ చేస్తారు. మీ ఇష్టం ఇంకా. ఓకే, రైట్. నెక్స్ట్ ఎవరైనా చెప్తారా? సార్ చెప్పండి. సార్ మై నేమ్ ఇస్ పూజిత. చెప్పండి పూజిత. సార్ నేను ఇంతకుముందు టాలీ తీసుకున్నాను. అంటే నాకు చిన్న పాప ఉంది, 1.5 year బేబీ. నేను తనకి 1 year ఉన్నప్పుడు నేను అకౌంటింగ్ ఫీల్డ్ లో రావాలి, నేను నేర్చుకోవాలి, చిన్న జాబ్ అయినా తెచ్చుకోవాలి అన్నట్టుగా నేను టాలీ తీసుకున్నాను, ఆన్లైన్ క్లాసెస్. వాళ్ళు ఏం చేస్తారంటే జస్ట్ డెమో క్లాస్ లో మాత్రం ఆ మేడం బాగా చెప్తున్నట్టుందని చెప్పి ఓకే నేను జాయిన్ అయిపోయినాను 6,000. ఆ తర్వాత ఆ మేడం స్లైడ్స్ ఏమి ఇవ్వట్లేదు. ఇప్పుడు థియరీ ఉంటది కదా సార్, థియరీ ఏమి చెప్పట్లేదు, జస్ట్ చెప్పేస్తారు. దెర్ ఇస్ నో రికార్డింగ్ క్లాసెస్ కూడా. సార్ నేను ఎలా అనుకున్నానంటే రికార్డింగ్ క్లాస్ చెప్పకపోయినా మేడం బాగా చెప్తున్నారు, నాకు ఫస్ట్ క్లాస్ లో మాత్రం బాగా చెప్తారు అన్నట్టుగా కాన్ఫిడెన్స్ వచ్చింది ఆ డెమో క్లాసెస్ లో. చాలా ఫీల్ అయినాను సార్. అసలు ఎందుకు జాయిన్, ఇంకా నా అమౌంట్ కట్టేసినాను, ఇంకా వెనక్కి రాలేను. పాపతో మళ్ళీ ఆ రికార్డింగ్ క్లాస్ లేకపోయేసరికి చాలా ఫేస్ చేసినాను సార్. తర్వాత నెక్స్ట్ అయిపోయింది, ఎటో కంప్లీట్ చేసేసాను సార్. కాకపోతే నేను కొంచెం హార్డ్ వర్కర్ని, అలా ఇలా కంప్లీట్ చేసి నేర్చుకున్నాను. నేనే నోట్స్ ప్రిపేర్ చేసుకున్నాను. నెక్స్ట్ ఏంటంటే సాఫికో నేర్చుకోవాలనిపించింది. నేర్చుకోవాలంటే మళ్ళీ ఇంకో ఇన్స్టిట్యూషన్ పెట్టుకుంటే వాళ్ళు ఏంది, నేను అడిగిన ముందుగానే సార్ మాకు డెమో క్లాస్ ఇవ్వండి అన్న. 18,000 ఉంటుందమ్మా అని మామూలుగా చెప్పినారు. డెమో క్లాస్ ఇస్తే నేను జాయిన్ అవుతాను సార్, నాకు నచ్చితే అన్న. వాళ్ళు సార్ స్లైడ్స్ ఏమి ఇవ్వటం లేదు, రికార్డింగ్స్ ఉంటాయంట. ఏంది వాళ్ళు ఇప్పుడు నార్మల్ గా చెప్తారు కదా, అదే రికార్డింగ్ క్లాస్ అంతే. నాకు బాగా ఇంకా ముందు చేసిన తప్పు ఇంక మళ్ళీ చేయకూడదు అని చెప్పి ఎవరు నాకు చెప్పలేదు. నేనే యూట్యూబ్ లో చాలా రోజులు సార్ సెర్చ్ చేసి నాకు ఎలాగైతే నాకేంటంటే ఇంగ్లీషు తెలుగు అంటే ఇంగ్లీష్ లో రావాలి. ఎందుకంటే మనం కంపెనీస్ లో వాళ్ళకి కావాల్సింది ఇంగ్లీష్ లో చెప్పాలి కదా. కానీ నాకు అర్థమయ్యేలాగా నేర్చుకోవాలంటే మనకు అర్థమయ్యే భాష తెలుగు. శాప్ లో చాలా టాపిక్స్ ఉంటాయి, మనకు అర్థమయ్యేలాగా నేర్చుకోవాలి. మళ్ళీ పాప ఉంది, మేనేజ్ చేసుకోవాలి, రికార్డింగ్ క్లాసెస్ ఉండాలని. ఇవన్నీ సెట్ చాలా చూసే నేను ఎవరిని హెల్ప్ తీసుకోలేదు. చాలా మంది ఫ్రెండ్స్ రికమెండ్ చేశారు వేరే వాళ్ళవి, కానీ నచ్చలేదు. నేను సొంతంగా కూర్చొని నైట్ కూడా సార్ కూర్చొని సెట్ చేసి
మళ్ళీ ఎర్లీ మార్నింగ్ లేసి 4, 3 అట్లాగా టైం చూసేదానికి అసలు సెట్ చేస్తే మీరు ఒకటిసారి దొరికింది నాకు. అంటే అమౌంట్ కూడా తక్కువగా ఉంది మన రేంజ్ తగ్గట్టుగా. ఇంకా క్లాసెస్ రికార్డింగ్ క్లాసెస్ ఉన్నాయి, మళ్ళీ తెలుగులో చెప్తున్నారు, ఇంగ్లీష్ లో అవి స్లైడ్స్ ఉన్నాయి చూడండి సార్, అవి ఇంకా చాలా యూజ్ అవుతున్నాయి సార్. ఇప్పుడు ఏంటంటే మాకు ఒక్కోసారి నేను వెంటనే అటెండ్ కాలేను, ఈ పాప ఏడొస్తే అలా ఉంటది, అలాంటప్పుడు రికార్డింగ్ క్లాస్ చూసుకొని నేను ప్రాక్టీస్ చేసుకుంటున్నా. ఇప్పుడు మీ క్లాసెస్ ఈ అయిపోయిన తర్వాత కూడా క్లాసెస్ ఉంటాయి కాబట్టి నేను ప్రాక్టీస్ చేసుకుంటా, ఇప్పుడు నోట్స్ ప్రిపేర్ చేసుకుంటాను. వెరీ గుడ్, ఆల్ ద బెస్ట్ అండి. చాలా థ్యాంక్ యూ సో మచ్ సార్. వెల్కమ్. కాబట్టి ఎప్పటికైనా తెచ్చుకుంటాను అనే నమ్మకం ఉంది సార్. పాపకు 5 years వచ్చే లోపల ప్రాక్టీస్ చేసి తెచ్చుకోవాలనుకుంటున్నాను. కాకపోతే డౌట్ ఏంటంటే ఫ్రెషర్ కి ఇక్కడ లేవన్నారు, ఎస్ఏపికి ఎక్స్పీరియన్స్ ఉంటేనే కొంచెం వాల్యూ ఇస్తున్నారు అనేది తెలిసింది సార్. అది నిజమేనండి. అది మీకు మీకు రెజ్యూమ్ ప్రిపరేషన్ క్లాస్ లో చెప్తాను, అది ఎలా చేయాలి ఏంటనే చెప్తాను, మీకు ఒక క్లారిటీ వస్తుంది. ఓకేనా? మీకు ఫ్రెషర్ గా ఉన్న వాళ్ళకి కాల్స్ లేవనేది కరెక్ట్ పాయింట్. అది సో ఎట్లా వెళ్ళాలి ఏంటనేది చూద్దాం, అది కూడా చెప్తాను మీకు నేను. ఓకే, నేను స్కిల్స్ లో టాలీ అవన్నీ పెట్టుకున్నాను. వాళ్ళు కొంతమంది నాకు కాల్ చేశారు సార్, మామూలుగా నేను నౌకరీలో వాటిలో అప్లోడ్ చేస్తున్నాను. చేసిన ఇంట్రొడక్షన్ లోనే మీరు 2020 సార్ నాది కంప్లీట్ అయింది డిగ్రీ. తర్వాత మ్యారేజ్ చేసేసుకున్నాను. ఇప్పుడు మళ్ళీ ఈ 2024 నుంచి నేను స్టార్ట్ చేయాలనుకుంటున్నాను. వాళ్ళు 4 years నీకు ఎక్స్పీరియన్స్ ఏం లేదు అన్నట్టుగా కాల్ కట్ చేసేస్తున్నారు సార్ వాళ్ళు. కాకపోతే వాయిస్ కట్ అవుతుంది మేడం. థ్యాంక్ యూ అండి. నెక్స్ట్ ఎవరు చెప్తారా? ఎనీవన్? ఓకే అండి, రైట్. ఎనీవే ఆల్ ద బెస్ట్. రేపు మార్నింగ్ సేమ్ టైం కి జాయిన్ అవ్వండి, రెజ్యూమ్ ప్రిపరేషన్ డిస్కస్ చేద్దాము. ఓకే, థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్, బాయ్.